ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను దేవా. మీ విలువైనటువంటి సమయంలో తండ్రి నాన్న ఈ ప్రాంతంలో మరలా మా సహోదరుల మధ్యకి నిలబడి మీరు అనుగ్రహించినటువంటి మాటల ద్వారా మీ సంకల్పాన్ని మీ ఉద్దేశాన్ని తెలియజేయడానికి తండ్రి మీ పిల్లల యొద్ద నేను నిలబడ్డాను. ఎందు నిమిత్తమైతే ఈ ప్రాంతానికి మీరు నన్ను తీసుకొచ్చారో, ఎందు నిమిత్తమైతే తండ్రి ఈ మాటలు మీరు మీ పిల్లలకు వినిపించాలని, మీ పిల్లల్ని ప్రేరేపించి తండ్రి నాన్న ఈ సభ ఏర్పాటు చేశారో, దానికి తగినటువంటి మాటలు తండ్రి నాన్న మీ పిల్లలకు తెలియజేయడానికి కృపను అనుగ్రహించండి. ఇక్కడ నిలవబడి మాట్లాడుతున్నటువంటి నేను నా ఉద్దేశాలు ఏమాత్రం మీ పిల్లలతో మాట్లాడకుండా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే మీ లేఖనాలను అనుసరించి మీ పిల్లలతో మాట్లాడడానికి కృపను అనుగ్రహించండి. ఈ చెడిపోయిన లోకంలో బ్రతుకుతున్న మా బ్రతుకులకి నీ పరిశుద్ధ వాక్యమే మమ్మల్ని మీ ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంచగలిగే సాధనం గనుక అటు వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించి హృదయంలో పదులుపరుచుకోవడానికి మీ పిల్లలందరినీ సిద్ధపరచమని తండ్రి మిమ్మల్ని మీ పిల్లల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఎవరో కూడా తండ్రి నన్ను ఆలోచనగా కానీ నా బాధ్యత లేకుండా కానీ ఉండకుండా క్రమశిక్షణతో నీ మాటలు వింటూ వారి జీవితాల్లో ఉన్నటువంటి చీకటి కోణాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించడానికి కృపను అనుగ్రహించండి. చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధంగా మీ పరిశుద్ధాత్మ సాయంతో విని మనోనేత్రాలు తెరిపింపబడ్డానికి కృపను అనుగ్రహించమని, చెబుతున్న నన్ను వింటున్నటువంటి మీ పిల్లల్ని మరుగుపరిచి మీరే మహిమ పొందుకోమని క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. వందనాలమ్మా. చూడండి తమ్ముడు, ఎక్కువ తగ్గించండి, ఇది ఎక్కువ వస్తుంది, ఎక్కువ తీసిన మొత్తం అంతా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. వింటారా పడుకుని పోతారా? వింటారా? ఎంతమంది వింటారు? వెరీ గుడ్. మీరమ్మా పడుకుంటారు, వింటారా? వింటారా? వెరీ గుడ్. ఎందుకంటే సమయం ఎక్కువైంది మీ ప్రాంతాల్లో, మరి ఈ పాడికి తినేసి పడుకుంటారు అనుకుంటాను. తినేస్తారు ఖచ్చితంగానే. 9:30 అవుతుంది కదా, ఇంకా దాని తర్వాత వచ్చేది నిద్రే. కనుక దయచేసి ఒక గంట, కరెక్ట్గా గంట మాట్లాడతాను. నిజంగా చాలా విలువైనటువంటి మాటలు ఇవి. బైబిల్ బాగా రోజుకి ఎవరు ఎక్కువ బాగా చదువుతూ ఉంటుంటారు? మేము బాగా వాక్యం మాకు అర్థమవుతుందండి అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి ఒకసారి. నేను తెలుసుకోవడానికే, అంటే కొద్దిగా మీకు డెప్త్కి వెళ్ళి చెప్పడానికే. మాకు అర్థమవుతుందండి చెప్పినని పర్వాలేదు, అర్థం చేసుకునే స్థాయి మా దగ్గర ఉంది. చేతులు ఎత్తండి పైకి ఒకసారి. వెరీ గుడ్. దించండి. మీరమ్మా అర్థమవుతుంది చెప్తాను మీకు అందరికీ. వెరీ గుడ్. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే మన సామర్థ్యాన్ని బట్టి వాక్యాన్ని బోధించాలి. క్రీస్తు రాకడ దగ్గర పడిపోతున్నప్పుడు క్రీస్తుని ఎదుర్కొనేటువంటి శక్తి మనకు కలిగి ఉండాలి. క్రీస్తుని ఎదుర్కొనే శక్తి మనకు కావాలి అంటే మనం సంపూర్ణులుగా నిలవబడాలి దేవుడి దగ్గర. మనకి సంపూర్ణత ఎప్పుడు వస్తుంది అని అడిగితే మారండ్రా అంటే రాదు. మారిన వారిని సిద్ధపడమనే స్టేజ్కి వస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మన బ్రతుకులు ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఎలాగున్నాయి అన్న విషయాలు పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరు ఆ ఉద్దేశంలోనూ క్రైస్తవుల యొక్క ఆలోచన విధానంలో ఎప్పుడు కూడా చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలనుకునేటువంటి ఆలోచన కలిగే ఉంటారు. ఎవరన్నా ఆలోచన కలిగి లేకుండా ఉంటారో చెప్పండి? చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనుకునే కోరిక ఉంటుందా ఉండదా చెప్పండి ఒకసారి. ఏమో ఉంటుందా? చెప్పండి, మీరు అందరూ చెప్పండి.
ఉంటుందా అమ్మ? ఉంటుందా? ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం ఎలా బ్రతుకుతున్నా, మన జీవిత విధానం మనకు అర్థమవుతున్నా, మన భక్తి జీవితంలో ఉంటున్నామో లేదో అన్న విషయం మనకు అర్థమైనా, ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటున్నటువంటి తృష్ణ ఒకే ఒకటి, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత మరొక జీవితం ఉంది, నిత్య జీవం. ఆ జీవానికి మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు నిత్య జీవం వెళ్ళిపోవాలనుకునే తపన కలిగినటువంటి మనము దానికి తగినటువంటి ప్రయత్నాలు మన దగ్గర ఉంటున్నాయా అని ప్రశ్న వేసుకుంటే అది ప్రశ్నగానే మిగిలిపోద్ది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం పరలోకం వెళ్ళాలనుకుని 100% మంది అనుకుంటున్నారు, కానీ నిత్య జీవాన్ని పొందడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య చూస్తే మాత్రం 99% మంది ఫెయిల్యూర్లో ఉన్నారు. కొంతమంది ఉన్నాం. వెళ్ళాలనుకోవడం 100% మంది అనుకుంటున్నారు. మన పరిస్థితులు ఎలా ఉన్నా నిత్య జీవం చేరుకోవాలి అనుకునేటువంటి తపన ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. అలా ప్రతి ఒక్కరిలోనూ ఉంటున్నటువంటి ఈ తపనను బట్టి ఆలోచించగలిగితే నిత్య జీవాన్ని చేరుకోవడానికి తగినటువంటి ప్రయత్నం 99% మంది మనుషుల దగ్గర, ఎవ్వరి దగ్గర లేదు. నిజంగా ఈ నిత్య జీవం గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఈ భూమి మీద బ్రతికించినటువంటి దేవుడు మన జీవితాలు ముగించుకున్న తర్వాత మరొక జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపరిచాడు. గనుకే ఈ భూమి మీద మనం పుట్టేము, తర్వాత చనిపోతున్నాము. ఎందుకంటే ఉంటున్నటువంటి వాతావరణాన్ని బట్టి దేవుని మీద మమకారం కలిగిన వారిలా వాతావరణాన్ని తగ్గట్టుగా మన మైండ్లో మార్చేసుకోవాలి. ఎందుకంటే మనకు ప్రాముఖ్యమైనది దేవుని మాటలు ఏదో విధం చేత వినాలి. ఇప్పుడు ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, వాక్యం చెప్పడానికి నిలబడుతున్నప్పుడు సేవకుడు ఎంత సమయం ఉంటుందో అంత సమయం యథార్థంగా ఇవ్వడం నేర్చుకోండి. అలా ఎప్పుడైతే యథార్థంగా ఇవ్వడం నేర్చుకుంటారో మన బ్రతికేంటో మనకు అర్థమైపోద్ది, ఎలా జీవించాలో మనకు అర్థమైపోతాయి. ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ కాన్సెప్ట్లో ఒక మనిషి ఎందుకు పుడుతున్నాడో, ఒక మనిషి తన జీవితాన్ని ఎందుకు ముగించుకుంటున్నాడో, ఒక మనిషి ఈ భూమి మీద ఎందుకు పుడుతున్నాడో, ఒక మనిషి ఈ భూమి మీద ఎందుకు చనిపోతున్నాడు, ఈ విషయం మీద అవగాహన ప్రపంచంలో ఉన్నటువంటి 400 కోట్ల మందికి లేదు. కానీ మిగతా 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఆ 400 కోట్ల మందికి తెలుసు చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని నిరీక్షణతో బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఉన్నదన్న విషయాన్ని క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనకు అర్థమవుతుంది. అలా ఈ భూమి మీద మనిషి పుట్టాలి, మనిషి జీవితాన్ని ఒకరోజు ముగించుకోవాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఆయుష్కాలం ముగించుకున్న తర్వాత వారు మరలా ఇంకొక జీవంలోనికి వెళ్ళాలంటే అలాంటి వ్యక్తులందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి విధానం ఏంటో తెలుసా? యోహాను గారు ఒక పత్రికను రాస్తూ, మొదటి పత్రికని, అందులో చెబుతున్నటువంటి ఒక మాట జాగ్రత్తగా చూడండి ఒకసారి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ఈ భూమి మీద ఒక మనిషిని పుట్టించి వాడి జీవితాన్ని ముగిస్తున్నటువంటి విధానం దేని మీద ఆధారపడి ఉన్నది? ఎందుకు దేవుడు ఒక మనిషిని ఈ భూమి మీద పుట్టించి వాడి జీవితాన్ని ఎందుకు ముగిస్తున్నాడు అంటే, ఆయన మనకు చేసేటువంటి మేలేటో తెలుసా? జాగ్రత్తగా చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. చూడండి ఏమని చెబుతున్నాడు. నిత్య జీవము, యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. చూసారా, ఆయన ఏం చేశాడంట? మనకి వాగ్దానం చేశాడట. ఏ వాగ్దానం అది? నిత్య జీవాన్ని నీకు ఇస్తాన్రా అని అనుగ్రహించడానికి, ఆ నిత్య జీవం ఇవ్వడానికి వాగ్దానం చేశాడట. ఇప్పుడు మనిషి పుట్టుక మరణాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దీనికి నిత్య జీవానికి కనెక్షన్ ఏంటి అని అడిగితే,
మనిషి దేవుడికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు జరగాలంటే ఒక మనిషి ఈ భూమి మీద పుట్టి మరణించాలి. పుట్టి మరణించినటువంటి వాడి జీవితంలో ఎవరైతే క్రీస్తుని విశ్వసించి వారి జీవితాలు ముగించుకుంటారో, అలా ముగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవం అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాననుకుని ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి వాగ్దానం చేశాడట. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఈ మాట ఎందులో రాయబడి ఉంది? యోహాను మొదటి పత్రికలో కదా. కొత్త నిబంధన, పాత నిబంధన? కొత్త నిబంధన. కొత్త నిబంధనలో రాయబడినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానాన్ని మైండ్లో పెట్టుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. నిత్య జీవం అన్నదియే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం అన్న మాట మైండ్లో పెట్టుకుని, ఇది ఎప్పుడు చెప్పబడి ఉంటుంది అంటారు మాట? ఈ వాగ్దానం దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చి ఉంటారంటారు? వినాలి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా. కాన్సన్ట్రేషన్ వాక్యం మీద పెట్టండి. కొత్త నిబంధనలో ఉంటున్నటువంటి ఈ వాగ్దానం ఏదైతే ఉందో, కొత్త నిబంధనలో కనబడుతున్నటువంటి ఈ వాగ్దానం, దేవుడు మనకి ఇచ్చాననుకున్నటువంటి వాగ్దానం ఎప్పుడు వాగ్దానం? ఇది కొత్త నిబంధనకి చెందిందా, పాత నిబంధనకి చెందిందా? ఈ వాగ్దానం ధర్మశాస్త్రానికి చెందిందా, క్రొత్త నిబంధనకి చెందిందా? ఈ వాగ్దానం నిత్య జీవం అనుగ్రహించినదే. దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం, ఆ వాగ్దానం దేనికి చెందింది? ధర్మశాస్త్రానిక, క్రొత్త నిబంధనక? దేనికి చెందింది? ఎప్పుడు ఇచ్చాడు దేవుడిది? ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? యావత్ ప్రపంచం మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఈ వాగ్దానం మీదే డిపెండ్ అయ్యి బ్రతకాలి. క్రైస్తవ్యం యొక్క మూల సారాంశం ఏదైనా ఉన్నదంటే, వాళ్ళ బ్రతుకుతుంది ఈ భూమి మీద దేనికన్నా అనంటే, ఆ రోజు ప్రారంభ శతాబ్దపు క్రైస్తులు వారి జీవితాలు తృణప్రాయంగా ఎందుకు ఇచ్చేశారని అడిగితే ఇదే ఒక వాగ్దానం గురించే. ఆ వాగ్దానం గురించి తెలుసుకున్న వ్యక్తులుగా మనం అందరం కూడా నిత్య జీవం మాకు ఉంది కదా అనుకుని దాని గురించి నిరీక్షిస్తున్నాం కదా. ఆ నిరీక్షిస్తున్నటువంటి ఈ వాగ్దానం దేవుడు మనకి ఎప్పుడు చేసి ఉంటాడంటారు? ఐడియా ఉందేమన్నా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొన్ని విషయాల మీద అవగాహన ఉంటున్నప్పుడు దేవుళ్ళో కరెక్ట్గా నిలబడడానికి అవకాశం ఉంటుంది. సంపూర్ణతలోనికి వెళుతున్నప్పుడు దేవుని ఉద్దేశాలు ఏటో, దేవుని సంకల్పం ఏటో సంపూర్ణంగా మనం గ్రహించగలం. దేవుడు మనుషుల మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడన్న విషయం ఇలాంటి వాటి మీదే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆలోచిస్తానన్నారు కనుక ఈ మాటలు లోతుగా వెళ్ళి నేను చెప్తున్నాను. నిత్య జీవం అనేది దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం అంటే అది ఎప్పుడు ఇచ్చాడు? కొత్త నిబంధనలో కనబడుతుంది, కొత్త నిబంధనలో కనబడుతున్నారు. కొత్త నిబంధనలు ఇచ్చాడా క్రీస్తు వచ్చినప్పుడు? లేదంటే ధర్మశాస్త్రంలో మనకు ఉంటున్నటువంటి పితరులు ప్రవక్తల ద్వారా మనకు అందించాడంటారా? ఎప్పుడు ఇచ్చాడు ఈ వాగ్దానం? మనకి ఎప్పుడు ఇచ్చాడు అన్న విషయం మనకు అర్థం కావాలంటే చూడండి ఒకసారి, తీతు పత్రిక చూడండి ఒకసారి. దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చాడు అన్న విషయం అర్థమైతే నిజంగా చెబుతున్నాను, దేవుడి మీద మనకి ప్రేమ పెరగడానికి ఇలాంటి వచ్చినారు మనం ఆలోచిస్తే దేవుడి మీద ప్రేమ పెరుగుతుంది మనకు. నిజంగా మనసు పెట్టి ఆ వచ్చినాన్ని మీరు చదవండి. తీతు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తీతు గారికి పత్రికను రాస్తూ చెబుతున్నటువంటి ఆ మాట జాగ్రత్తగా చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయము, తీతు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఒకసారి. దేవుడు ఏర్పరచుకున్న వారి, చూడండి, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన కూడిన భక్తికి, నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. చాలండి.
ఎప్పుడు చేశాడట దేవుడు? ఈ భూమి ఇంకా పుట్టలేదంట. ఈ 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఏమీ లేవట. రవ్వంత మట్టి కూడా ఇక్కడ లేనప్పుడే, యావత్ సృష్టిని కలిగించక ముందే అనాదికాల సంకల్పంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? సృష్టినే కలిగించక ముందే మనుషుల్ని పుట్టించాలనుకున్నప్పుడు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఏంటో తెలుసా? ఈ యుగయుగాలు అంతము లేని బ్రతికి వీడికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడట దేవుడిది. ఇందులో ఏం ప్రేమ కనబడుతుంది తెలుసా? నువ్వు పుట్టక ముందే నీ గురించి పోగేస్తున్నాడు ఆస్తినైనా. నువ్వు పుట్టక ముందే స్వాస్థ్యాన్ని పోగేస్తున్నాడు. నువ్వు పుట్టక ముందే నీ గురించి ఒక జీవితాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు పుట్టక ముందే ఒక లోకాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు పుట్టక ముందే దేవుడు ఒక సంతోషకరమైనటువంటి ఒక లోకాన్ని నీ గురించి ఏర్పాటు చేసి రంగరంగ వైభవంగా నీ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఆ పొజిషన్లో పరలోకాన్ని పెట్టాడు. అది ఎప్పుడు చేసేవయ్యా నువ్వు అని అడిగితే, మనం పుట్టిన తర్వాత మనం చేసే మంచి క్రియలు బట్టి చేయలేదంట ఆయన. మనం పుడుతున్నప్పుడే మన బ్రతుకు చెడ్డదన్న విషయం ఆయనకి భవిష్యత్తు తెలిసినప్పుడే, అయినా మన గురించి మన మీద ప్రేమతో చేసిన పని ఏంటో తెలుసా? వీళ్ళకి యుగయుగాలు బ్రతికివ్వాలనుకుని ఆయన ప్రేమ మన మీద చూపించి ఎప్పుడో అనాదికాల సంకల్పంలోనే మనకు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? యుగయుగాలు బ్రతికే వాగ్దానం మీకు ఇస్తున్నాను అనుకుని దాచిపెట్టాడంటండి. ఎంత గొప్ప ప్రేమ మేడు చూడండి మన దేవుడు. ఎందుకు ఈ విషయాలు చెప్పినంటే, దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు సత్య సంబంధమైనటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తికి ఆధారమైంది ఏదైనా ఉన్నదంటే, ఆ మూల పదంలో ఆ సారాంశం ఏదైనా ఉన్నదంటే ఆ సారాంశం నిత్య జీవం. ఆ విషయాన్ని మర్చిపోద్ది ఎప్పుడు నువ్వు. ఇప్పుడు ఈ నిత్య జీవాన్ని మనం పొందాలి అంటే ఏం చేయాలి? నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి? పొందిన దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అర్థమవుతుందమ్మా మీ అందరికీ? నిత్య జీవం పొందాలి అంటే ఏం చేయాలి? పొందిన దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? 2 ప్రశ్నలు మన దగ్గర ఉంటున్నాయి. క్రైస్తవులు దేని మీద అయితే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారో ఆ నిత్య జీవం గురించి మనం ఎలా పొందుకోవాలి, పొందుకున్న దాన్ని ఎలా విడిచిపెట్టకుండా దాన్ని కొనసాగించాలి, ఈ ప్రశ్నలు మన దగ్గర ఉంటున్నాయి. మన నిత్య జీవం గురించి మనకు తెలిసిన అవగాహన ఏంటో తెలుసా? నిత్య జీవం గురించి మనకు తెలిసిన అవగాహన ఏంటంటే, ఆదివారం 1 గంట దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చేస్తే, అక్కడ నిలబడి పాటలు పాడేస్తే, మనం ప్రార్థన చేసుకుంటే, లేదంటే ఎక్కడైనా సభలు జరిగితే అక్కడికి వెళ్ళి 1 గంట కూర్చుని మాటలు వినేస్తే నిత్య జీవం వచ్చేస్తుంది అనుకునేటువంటి తపనలో ఈ జీవితాన్ని కొనసాగించే పరిస్థితుల్లో మనమందరం ఉన్నాం. నిత్య జీవాన్ని ఎలా సంపాదించుకోవాలి అనంటే, ఆ విషయం మనకి బాగా అర్థం కావాలంటే పరిశుద్ధ లేఖనాలు ఉన్న దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావాలి. ఆ ఉద్దేశాలు అర్థం కావాలంటే యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. నిత్య జీవాన్ని మనం ఎప్పుడు పొందుకుంటామంటే, ఆ పొందుకోవడం గురించి చెబుతున్నాడు. దాన్ని ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని కూడా మనతో మాట్లాడుతుంటాడు దేవుడు. ఇప్పుడు దాని గురించి యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాట ఏంటి జాగ్రత్తగా చూడండి ఒకసారి. అపోస్తులైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రికని జాగ్రత్తగా చూడగలిగితే 1వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పు రాయినది. జాగ్రత్తగా వినండి. చాలమ్మా, మీకు ఇప్పుడు వరకు చెప్పాను కదా, నిత్య జీవం పొందుకునే వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని ఎలా పొందుకోవాలన్న కాన్సెప్ట్ మీతో చెప్తున్నాను నేను. నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలి, నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలనుకున్నటువంటి ఆ కాన్సెప్ట్ ఏదో మైండ్లో పెట్టుకోండి. ఈ యాకోబు పత్రిక తీశారు కదా, దీని మీద చాలా పెద్ద వివాదం ఉంది. ఎందుకంటే మనం బైబిల్లో లోతులకు వెళ్తే మనకు అర్థమవుతుంది. బయట సమాజంలో క్రైస్తవుల మీద బురద జల్లేటువంటి హేతువాదులు చాలా మంది ఉన్నారు. క్రైస్తవ్యంలో ఏ తప్పు దొరికినా ప్రతి ఒక్కరూ నిందించి మన దోషులుగా నిలబెట్టాలనుకుని ఎదురు చూసేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో కొంతమంది ఏమన్నారంటే, యాకోబు పత్రికని క్రైస్తవులు చదవడానికి గల కారణం ఏంటని అడిగారు.
ఎందుకంటే ఇప్పుడు నిత్య జీవాన్ని పొందడం ఎలాగన్న ప్రశ్నకి జవాబు యాకోబు పత్రికలోనే దొరుకుతుంది. కానీ యాకోబు పత్రికలో ఉన్నటువంటి మాటని అప్లై చేసుకుంటే అది క్రైస్తవులుగా మీకు ఎలా చెల్లుతుంది అని అడిగేటువంటి వ్యక్తులు ఉన్నారు. యావే సమాజం అని ఒకటి ఉంది, యెహోవా సాక్షులు, లేదంటే యూదుల పక్షాన్ని నిలబడ్డటువంటి వ్యక్తులు చాలా మంది అడుగుతూ ఉంటుంటారు. మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే ఈ 66 పుస్తకాల్లో దేవుడు నియమించి ఇచ్చినటువంటి ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ్యానికి చెందిందని మనం వాడుకుంటుంటే దీన్ని ఎందుకు వాడుతున్నారు అనుకుని దానికి సంబంధించినటువంటి మాటలు చెబుతున్నప్పుడు అవును కదా నిజమే కదా అనుకునేటువంటి స్వభావం మన దగ్గర వచ్చి విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాం. ఎలా వెళ్ళిపోతున్నామని అడిగితే ఈ పత్రిక చదువుతున్నాం కదా, యాకోబు పత్రిక. యాకోబు పత్రిక ఎవరి గురించి రాశాడు? ఇది క్రైస్తవులకైనా రాస్తా, కానీ వాళ్ళు కాదు అని చెప్తారు. అది ఎలాగని అడిగితే నువ్వు చెప్పలేవు, వాళ్ళు చూపిస్తారు. నువ్వు రుజువులు చూపించలేవు, వాళ్ళు చూపిస్తారు. ఎలా చూపిస్తారు? మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూడండి, ఎవరికి రాశాడో అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడు అయిన యాకోబు అన్ని దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. 12 గోత్రాలు అంటే ఎవరు? వాళ్ళు 12 గోత్రాలు ఎవరిలో ఉన్నాయి? 12 గోత్రాలు ఎవరిలో ఉన్నాయి? అయ్యో, మాకు వాక్యం బాగా తెలిస్తే చేతులెట్టారు ఇందాక. వాక్యం అనడం తెలుసా మీకు? 12 గోత్రాలు తెలుసా? 12 గోత్రాలు. 12 గోత్రాలు అంటే ఎక్కడుంటారు? రాజమండ్రి పక్కన రావులపాలెం ఉంటుంది తెలుసా మీకు? ఆ ఊర్లో ఉంటారా? ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే ఈ 12 గోత్రాలు అనేవారు ఇశ్రాయేలీయుల జనాంగం. గుర్తుపెట్టుకోండి, ఈ ఇశ్రాయేలీయుల జనాంగం ఆ రోజుల్లో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే యాకోబు పత్రిక రాశాడు. ఎవరికి రాశాడు అని అడిగితే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు చెదిరిపోని ఇశ్రాయేలీయులకు రాసినటువంటి ఆ పత్రికని క్రైస్తవులు మీరు ఎలా వాడుకుంటున్నారు అని చెబుతున్నారు. అప్పుడు మనమేమంటాం చెప్పండి? ఇదే వచ్చిందని చూపిస్తే. ఎందుకని 12 గోత్రాలు అంటే మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరికి రాశారని మీతోటే మీ నోటితో చదివించారు అనుకోండి, ఎవరికి రాశారు అని అడిగితే ఈ 12 గోత్రాల గురించే రాశాడన్న విషయాన్ని మీ నోటితోటి మీ గురించే రాయించారన్న విషయాన్ని కాకుండా ఇక్కడ చదివించారనుకున్న మాటని ఏమని ఒప్పుకుంటాం చెప్పండి మనం అందరం? అవునండి, నిజమేనండి, ఇప్పుడు వరకు అలా చదువుకుని వెళ్ళిపోతున్నాం, కానీ 12 గోత్రాలకే రాశారండి, అది మాకు మాత్రం రాలేదండి అని ఒప్పుకుని చేతులెత్తిపోతాం మనం అక్కడ. మరి క్రైస్తవ్యంలో పెట్టడానికి గల కారణం ఏంటిది? క్రైస్తవుల కొరకే అనుకుని ఎందుకు దీన్ని వాడుకుంటున్నారు అన్న విషయం మనకు అర్థం కావాలంటే వైద్యుడైనటువంటి లూకా గారు అపోస్తుల కార్యాలు రాశారు. ఈ అపోస్తుల కార్యాలు దానికి సంబంధించింది క్రైస్తవులకు రాశాడా, అన్యులకు రాశాడా, లేదంటే ఇశ్రాయేలీయుల జనాంగానికి రాశాడా అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా వచ్చాం కాబట్టి ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాను. అసలైంది ఏంటంటే నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలనుకునే టాపికే. కాబట్టి ఈ పత్రిక గురించి చెప్పాలని మీతో చెప్తున్నాను అంతే. నేను వింటున్నారు కదా అనుకుని జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యాలు, ఈ మాట చెప్పి మ్యాటర్లోనికి నేను వచ్చేస్తాను. అపోస్తుల కార్యాలు ఇది అన్యజనులందరికీ రాశాడా, లేదంటే ఓన్లీ ఇశ్రాయేలీయుల జనాంగానికే రాశాడా అని మనం ఆలోచించగలిగితే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట చెదరిపోయిన 12 గోత్రాలకి యాకోబు రాశారని పత్రిక ఉంటే అపోస్తుల కార్యాలు వైద్యుడైన లూకా గారు చెబుతున్నాడు ఇది ఎవరికి రాశానంటే చెదరిపోయిన సంఘానికి రాశానని చెప్పాడు. అన్య దేశాలంటే చెదిరిపోయిన సంఘానికి రాశానని చెప్పాడు. అక్కడ 12 గోత్రాలు అన్నాడు. ఆ 12 గోత్రాలు ఎవరయ్యా అని అడిగితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏం చెప్పాడు తెలుసా? ఈ 12 గోత్రాలు కాదు, రాసింది సంఘానికి రాశాను. సంఘం ఎవరి మీద కట్టబడ్డది? అర్థందా? సంఘం ఎలాగ నియమింపబడ్డది? ఎవరి వల్ల నియమింపబడ్డది? సంఘం అలా ఏర్పడ్డది.
పరలోకం ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తుంది, ధైర్యంగా చెప్పండి ఒకసారి. పరలోకం ఎంతమందికి కావాలి? చేతులు పైకి ఎత్తుంది. మీ చేతులు ఉన్నాయా అమ్మా? ఉన్నాయా? వెరీ గుడ్, అందరికి చేతులు ఉన్నాయి. పరలోకం కావాలి కదా. పరలోకం కావాలి కానీ ప్రయత్నాలు మాత్రం మన దగ్గర ఏమీ లేవు. చర్చికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? మంచి ఫ్యాన్ చూసుకుని, గోడ చూసుకుని చేసేస్తున్నారా పక్క? ఎందుకు ఈ విషయాలు చెప్తుందని తెలుసా? ఈ కనీసం బేసిక్స్ మాట ఇవి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు ఇవి మినిమం మనకు అర్థమైతే దేవుని మనసేటు అర్థమవుతుందండి. ఎక్కడో దూరదేశాల్లో ఉంటున్నటువంటి ఎవరైనా కుమారుడు ఏ కువైట్లోనో ఎక్కడికో ఏ దేశంలోనికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక ఉత్తరాన్ని రాసి పంపించాడు అనుకోండి. ఆ ఉత్తరం మీకు చదవడం రాదు, మీరు చదువుకోలేదు కనుక, అయ్యో నాకు చదువు రాదండి అని మూలం పెడేస్తారు. ఆ ఉత్తరాన్ని మీరు ఏం చేస్తారు చెప్పండి? వచ్చిన పోస్ట్ మ్యాన్కి డబ్బులు ఇవ్వడమో, పక్కన ఉన్న వాళ్ళని పిలిచి బతిమాలుకుని, ఆడి చీయన్నా అని బతిమాలుకుని, ఏదో ఒకలాగా మొత్తం మీద బాబు మా కొడుకు ఎది రాశాడో కొద్దిగా వివరించి చెప్పు బాబు అనుకుని బతిమాలేస్తాం. ఎందుకని? మన కొడుకు ఏ హృదయంతో, ఏ ఆలోచనతో, ఏ మనసుతో రాశాడో ఆ బాధ ఏటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది రాసింది మన పరలోకం ఉన్న కన్న తండ్రి రాశాడు మనకి. ఆయన మనసేటో అర్థం కావాలనుకునే తపన మన దగ్గర లేదు. తన ఉద్దేశం ఏ బాధతో రాశాడో ఆ బాధ తెలుసుకుని ప్రవర్తిద్దాం అనుకునేటువంటి తపన లేదు మనకి. ఎందుకు ఈ విషయాలు చెప్పినంటే, ఇలాంటి సభలు చెప్పుకుంటున్నప్పుడు పైన వెళ్ళిపోతా ఉంటే క్రీస్తు యొక్క ప్రేమ మనకు అర్థం కాదు. ఇది పైన చదువుకునేటువంటి వ్యక్తులు ఎవరికైనా ఏ విషయంలోనైనా కొన్ని మాటలు చెప్పడానికి ఉపయోగపడుతుందేమో కానీ నీ భక్తికి ఆధారమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలుగు చేయడానికి మాత్రం ఏమాత్రం ఉపయోగపడదు. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. వినడం వల్ల అంటే అర్థం ఏంటో తెలుసా? వింటున్నటువంటి ప్రతి ఒక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడి మీద మమకారం, ప్రేమ పెరుగుతుంటది. అది విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటుంటది. ఇది ఇప్పుడు విశ్వాసం అభివృద్ధి పొందాలి అనుకుంటే ఈ విషయాల మీద కనీస అవగాహన మనకు ఉండాలి. ఈ చెదరపోయినటువంటి ఎవరైతే 12 గోత్రాలు ఉన్నారో ఆ గోత్రాల గురించి చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? చెదరపోయిన సంఘం గురించి రాస్తున్నాను. సంఘం అంటే ఎవరో తెలుసా? మీరందరూ ఎవరు? మనుషులు అనకండి, మీరందరూ ఎవరు? సంఘమేనా? సంఘం అంటే విశ్వాసులేనా? అమ్మ చెప్పండి అమ్మా, విశ్వాసులా పిశాచులా మీరు? అది విశ్వాసులు అంటారు ఇప్పుడు ఖచ్చితంగాను. విశ్వాసులే కదా మీరందరూ. సంఘం అంటే ఆనాడు విశ్వాసుల గుంపే. ఆ రోజు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, వ్యాఖ్యానకర్తలు రాసినటువంటి ఏంటో తెలుసా? ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో హింసలు జరిగితే రోమా ప్రభుత్వం వల్ల, యూదుల వల్ల తాళలేనటువంటి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా, సంఘం అంతా కూడా అన్ని దేశాలంతా తాళలేక పారిపోయేట మొత్తం అందరూ. అలాంటి క్రైస్తవులకి రాస్తున్నాను అనుకుని చెప్పినటువంటి ఈ మాట ఏదైతే ఉందో ఆ మాటను బట్టి మనం అందరం ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని. ఇప్పుడు చెదరపోని రాశారంటే ఈ పత్రిక క్రైస్తవులు అందరికీ చెల్లుబాటు అవుతుంది. అన్య దేశాల్లో క్రీస్తుని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ మాటలు చెల్లుతాయి. ఎందుకు ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నానంటే, ఎందుకు ఈ మాట అంతా వివరించానంటే, ఇప్పుడు యాకోబు పత్రికలో ఉన్నటువంటి మాట మన విశ్వాస జీవితానికి చెందిందే అన్న విషయాన్ని మనం రూఢిగా నమ్మాలంటే ఇందులో ఉన్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో దాన్ని క్లారిటీగా మనం ఒక ఒపీనియన్కి వచ్చేసామనుకోండి, ఇది మనకే అంటే ఆ రాయబడినటువంటి మాటలు మనం అప్లై చేసుకుని జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యాకోబు పత్రిక మన గురించి రాయబడ్డది అన్న విషయం మనకు ఒక క్లారిటీ వచ్చింది విశ్వాసులకి. ఇప్పుడు విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనము నిత్య జీవాన్ని ఎలా సంపాదించుకోవాలనుకునే భక్తులు వారి మాటల్లో తెలియజేయవలసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేశాడు యాకోబు గారు. ఏమని చెబుతున్నాడంటే, అదే యాకోబు పత్రిక తీయండి. ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఒకసారి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. చూడండి ఏమని చెబుతున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా వినండి నా సహోదరులారా. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఒక క్రైస్తవుడు ఎలా సంపాదించుకోవాలంటే ఒక గంట గుడికి వెళ్ళిపోతే కాదట, పాటలు పాడేస్తే కాదట, ప్రార్థనలు చేసుకుంటే కాదట,
మరి ఏం చెయ్యాలి అని అడిగితే లోకాన్ని జయించాలి అని చెబుతున్నాడు. లోకాన్ని జయించాలి అంటే లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబడంబం, ఇదే కదా లోకం. శరీరాశ, నేత్రాశ, జీవబడంబం ఏదైతే ఉందో దీన్ని చంపుకుని మనం బ్రతకాలి. దీన్ని చంపుకుని బ్రతకాలి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ చెబుతున్నటువంటి మాట నెరవేర్చబడాలి. మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. మిమ్మల్ని ఎవరైనా బాగా లాగిపెట్టి ఒక దెబ్బ కొట్టారనుకోండి, బాధ వస్తుందా, సంతోషం వస్తుందా? చెప్పండి. ఎందుకంటే ఈ మ్యాటర్ మీకు అర్థం అవ్వాలంటే చెబుతున్నాను. సంతోషం వస్తుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తుంది ఒకసారి. ఎవరైనా బాగా కొడితే నాకు ఆనందం వస్తుందని ఎత్తారు, కనుక వెళ్ళేటప్పుడు అందరితో కొట్టిస్తున్నా. అమ్మా సంతోషం వస్తుందా లేకపోతే మీకు బాధ వస్తుంది? ఎవరైనా కొడితేనే బాధనే వస్తుంది. అమ్మ మీరు చెప్పండి ఒకసారి, బాధ వస్తుంది? అమ్మ మీరు ముందు మాట్లాడినా నా వైపు సీరియస్గా చూస్తున్నారు, కొడతాను అన్నట్టు. బాధ వస్తుందా లేకపోతే సంతోషం వస్తుందా? బాధే వస్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా కొడితే మనకి బాధే కలుగుతుంది. ఇప్పుడు ఏమని చెబుతున్నాడు తెలిసి ఇక్కడ రాస్తున్నటువంటి భక్తుడు, నా సహోదరులారా మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. దెబ్బలు తగులుతున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆనందంగా ఎంచుకోండి అంటున్నాడు. ఆనందపడగలమా మనం? ఎందుకు ఈ మాట అడిగాను తెలుసా? ఆనందపడుతున్నారట నాడు సంఘాలు, ఆనందపడుతున్నారట. ఎవరు ఆనందపడగలరు అని ప్రశ్న వేసుకుంటే ఎవరు ఆనందపడగలరో తెలుసా? క్రీస్తు నిమిత్తం ఎవరైతే శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని, ఈ లోకాన్ని వారి జీవితంలో చంపుకుని క్రైస్తవుడిగా బ్రతకగలడో, ఎవడైతే వాడి చూపుని అదుపులో పెట్టుకుంటాడో, ఎవడైతే వాడి నోరుని అదుపులో పెట్టుకుంటాడో, ఎవడైతే దేహంలో వచ్చే కోరికలు అణిచిపెట్టుకుంటాడో, ఎవడైతే తన దేహాన్ని నలగొట్టుకుంటాడో, అలా నలగొట్టుకున్నవాడు ఈ లోకాన్ని వాళ్ళు చంపుకుని వాడు క్రీస్తు వేసిన అడుగుజాడల్లో అడుగులు వేయడానికి నిలబడతాడో, అలాంటి వాడికి శ్రమలు కలుగుతున్నా ఆ శ్రమల్లో ఓర్పు తెచ్చుకుని వాడు చేసే పని తెలుసా? సంఘంతో భక్తుడు రాస్తూ చెబుతున్నటువంటి మాట, మా ఆనందమని ఎంచుకోండి. మనకి ఏమైనా హింసలు వస్తే మనం ఆనందంగా ఎంచుకుంటామా? మనకేమైనా బాధలు కలిగితే చెప్పండి ఒకసారి. మనకేమైనా బాధలు కలుగుతున్నాయి అనుకోండి, మహానందం అని మనం ఎంచుకుంటామా? క్రైస్తవులకు మనకేమైనా బాధ ఉంటే ఇప్పుడు చూడండి ఎంతమంది ఇసురుకుంటున్నారో. మహాశ్రమలు ఇవి మీకు, అవునే కదా? సరే అని ఫ్యాను లేదు, ఏం లేదు, ఒక్కపోతండి బాబు. ఒక్కపోతలో ఇటు గోలేటో నాకు అర్థం అవట్లేదు. ప్రశ్నల మీద ప్రశ్నలు చంపేస్తున్నాడు, ఏదో చెప్పిపోతాడు అనుకుంటున్నారా? 12 అయ్యేంత వరకు వదలను ఈరోజు. ఎందుకో తెలిసి మీ దగ్గర నాకు రెస్పాండ్ రావట్లేదు. అది మీరు చెప్పేంత వరకు ఇలాగ ఉంటుంది ఖచ్చితంగాను. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని నన్ను ఎంత బేగ దించేయాలనుకుంటే అంత బాగా మాట్లాడండి మీరు. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను బట్టి మనం లోతులకి వెళ్ళి ఆలోచించగలిగితే ఇక్కడ చెబుతున్నాడు, ఎవరైతే లోకాన్ని చంపుకుంటాడో వాడు దేవుని కుమారుడు. వాడు శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చంపుకుంటాడు. వాడు చంపుకున్నవాడు ప్రతి ఒక్కడు ఎవరిని చూస్తారో తెలుసా? క్రీస్తుని చూస్తూ ఉంటుంటారు. ఇప్పుడు క్రీస్తుని చూస్తుంటున్నప్పుడు క్రీస్తుని చూసే ప్రతి ఒక్కడికి హింసలు కలుగుతూ ఉంటుంటే క్రైస్తవులుగా మనం ఆనందపడుతున్నాం. ఆనాడు క్రైస్తవులందరూ ఏం చేశాడో తెలుసా? ఆనందించారట. వాళ్ళందరూను వాళ్ళు కలుగుతున్న బాధలను బట్టి ఆనందించారట, వాళ్ళు కలుగుతున్న శ్రమలను బట్టి ఆనందించారట, వాళ్ళు కలుగుతున్న హింసలను బట్టి ఆనందించారట, వాళ్ళ జీవితంలో చచ్చిపోతున్నటువంటి ఆ అపసాక్షులుగా మారుతున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి వారు ఆనందించారట. ఎందుకు ఆనందిస్తున్నామంటే లోకం మాలో చచ్చిపోయింది, క్రీస్తు మా యందు జీవిస్తున్నాడని చెప్పారట. అలా క్రీస్తు తన యందు జీవిస్తున్నటువంటి పౌలు సంఘాలకి ఏమని చెప్తున్నారు తెలుసా? ఇదిగో మీ అందరికీ చెబుతున్నాను, ఆనందించండి, మరలా ఆనందించండి. ఇప్పుడు ఆనందించాలి. ఇవి ఎప్పుడు ఆనందించాలి? మన విశ్వాసానికి దేవుడు ఒక పరీక్ష పెడతాడో, మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడో, ఆ పరీక్షలు ఎవరైతే ఓపికతో దాన్ని కనిపెట్టుకుని శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఎవరైతే సహిస్తూ ఆనందిస్తాడో వాడు గొప్పవాడుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిత్య జీవం నాకు ఎలా వస్తుందని ప్రశ్న వేసుకుంటే ఆ నిత్య జీవం ఎలా వస్తుందంటే తెలుసా? ఇదే యాకోబు పత్రికలో నా మాట రాశాడు చూడండి, 1వ అధ్యాయం 12వ వచనంలో చూడండి ఒకసారి. చూడండి ఏమని చెబుతున్నారు? నిత్య జీవాన్ని ఎలా సంపాదించుకోవాలని అడిగితే చక్కటి మాట రాశాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు
చూడండి, శోధన సహించేవాడు ధన్యుడు. చాలమ్మా, ఏమని చెబుతున్నాడు చూడండి జాగ్రత్తగాను. శోధన సహించేవాడు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. శోధన సహించేవాడు ధన్యుడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నట్టు 3 ప్రశ్నలు మీకు చెప్తాను చూడండి జాగ్రత్తగాను. శోధన మనకి రావాలా? శోధన మనకి పోవాలా? శోధన మన దగ్గరికి రాకుండా మానేయాలా? చెప్పండి ఒకసారి. అర్థం ఉందా? శోధన మన దగ్గరికి రావాలా? శోధన మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలా? ఉండకూడదా? సింపుల్గా చెప్పండి. శోధన మన దగ్గరికి రావాలా? శోధన మన దగ్గర నుంచి పోవాలా? ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మన ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ చెప్పుకుంటుంటారు. శోధన అంటే కొన్ని కష్టాలు. గుర్తుపెట్టుకోండి, టెంప్టేషన్స్ గురించి నేను మాట్లాడడం లేదు, కష్టాల గురించి మాట్లాడుతున్నాను. మనలో వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు దగ్గరికి ఎలా వస్తారంటే, మనం పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తి చెందడానికి మనం అందరూ వస్తుంటాం. మాకున్నటువంటి అప్పులు కష్టాలు ఎక్కువైపోయినా తీసేయండి. మాకు వస్తున్నటువంటి రోగాల కష్టాలు ఎక్కువైపోయినాయి, అవి తీసేయండి. మేము అవమానాలు నిందులో పడుతున్నాం, అది తట్టుకోలేకపోతున్నాం, ఆ కష్టాన్ని తీసేయండి. క్రీస్తు గురించి మేము ఎన్నో శ్రమలు పడుతున్నాం, అది మా దగ్గర నుంచి తీసేయండి అని అడుగుతారా? అవి ఇవ్వమని మీరు అడుగుతారా? ఏం చెబుతారు చెప్పండి? తీసేయమంటారా? ఉండించమంటారా? తీసేయమంటారు కదా. క్రైస్తవులుగా మనం తెలుసుకున్నటువంటి విధానం అదే. ఒకవేళ తీసేయమనే అని అంటే మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ఏమని మాట్లాడాడు 12వ వచనంలో? శోధన సహించేవాడు ధన్యుడు. శోధన రానివాడా? శోధన లేనివాడు ధన్యుడా? శోధన ఎవడైతే వస్తే దాన్ని సహిస్తాడో వాడు ధన్యుడు. కానీ మనం ఏం చేస్తాం? మాకు కష్టాలు ఉన్నాయండి, తీరిపోవాలని ప్రార్థన చేయండి మాకు. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నామంటే ఇలాంటి విషయాల మీద సరి అయినటువంటి అవగాహన మనకు ఉండాలి. మనం క్రీస్తు దగ్గరికి ఏదో ఒక దాన్ని అడగాలనుకుని అలవాటు పడిపోయాం. మనం నిత్యజీవం గురించి ప్రయత్నాలు ఎలాగుంటాయో తెలుసా? శోధన సహించడానికి సిద్ధపడతారు వాళ్ళు. అవమానాలైనా, నిందలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఏదైనా క్రీస్తు గురించి అనుభవించి నిత్య జీవాన్ని చేరుకోవాలనుకునే తపన మీదే వాళ్ళు వెళ్తారు. కానీ కష్టాలు తీసేయమని అడుగుతున్నామంటే మనం ఎక్కడ ఆగిపోయాం తెలుసా? మనకి ప్రారంభ రోజుల్లో మనకి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. మనకి ప్రారంభ రోజుల్లో ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు కనుక ఆ ప్రార్థన తెలియలేనటువంటి పరిస్థితుల్లోనే ఒకరోజు క్రీస్తు మాట్లాడేటో తెలుసా? ఈ బోధ దగ్గర, ఈ మాటల దగ్గర ఆగిపోరండి క్రైస్తవులు చాలా మంది. అందుకనే ప్రతి ఒక్కరు అలవాటు పడిపోయి అడుగుతున్న మాట్లాడి తెలుసా? చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. ప్రభు నేర్పిన ప్రార్థన ఏనది? మీరు పరలోక ప్రార్థన అంటారు కదా, పరలోక ప్రార్థన ఏనది? దాంట్లో ఏమని ఉంది? 13వ వచనంలో, 6వ అధ్యాయం 13వ వచనంలో, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. చూసారా? శోధనలోంచి తేవద్దు, దుష్టి నుంచి మమ్మల్ని తప్పించు అని అడుగుతున్నటువంటి ఆ మాట. అక్కడ శోధనలోనికి తేవద్దని చేయండి అని క్రీస్తు చెప్పాడు. ఇక్కడ అపోస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమని మాట్లాడారు తెలుసా? శోధన సహిస్తేనే ధన్యుడు. మరి ఆ రోజు అలా మాట్లాడినటువంటి క్రీస్తు ఈ రోజు ఎలా మాట్లాడుతున్నాడు? మాటల్లో ఏదో తేడా కనబడుతున్నట్టే. తేడా ఏం కాదు. అక్కడ ప్రారంభంలో క్రీస్తు దగ్గర నిలబడుతున్నటువంటి ఆ జనాంగానికి క్రైస్తవులు ఎలా ఉండాలో వారికి అర్థం కాలేదు. ఆ రోజు లోకాన్ని చంపుకుని ఎలా బ్రతకాలో తెలియలేదు వాళ్ళకి. ఆ రోజు లోకాన్ని చంపాలి అంటే వారి జీవితాల్లో ఏం చావాలో క్రీస్తు వారితో చెప్పినప్పుడు భక్తులు అందరూ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఏమని చెప్పారు తెలుసా? ఇదిగో, కష్టాల నుంచి పారిపోయినాడు గొప్పవాడు కాదు, కష్టాలు తీసేమన్నవాడు గొప్పవాడు కాదు, కష్టాలు భరించే శక్తిని ప్రభు అనుకుని ఎవడైతే కోరతాడో వాడు సహించేవాడు ధన్యుడు అని చెప్పాడు. ఈ విషయం మనకు అర్థం కాక కష్టాలు వస్తే దేవా ఈ కష్టాలు తీసేమని అడిగేవాడు తప్ప, తండ్రి ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను సహించి ధన్యుడిని అవుతాను, నాకు పంపించి ప్రభువా అని అడిగేటువంటి పరిస్థితులు మన దగ్గర ఉంటుందా? మోకాళ్ళు వేసి అడిగామంటే దేవుణ్ణి అవసరాలు మాత్రమే అడుగుతాం. మనకి కష్టాలు రాకూడదు, కన్నీళ్ళు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు. ఎవరు ఏమని అనుకున్నా మనం చలించిపోయే పరిస్థితుల్లోనే మనం ఉంటాం. నిజానికి నేను చెబుతున్నాను, క్రైస్తవం అంటే ఏదో తెలుసా? కష్టాన్ని ఆనందంగా ఆహ్వానించాలి. ఈరోజు నిత్యజీవం కావాలి అంటున్నాం,
నిత్య జీవం కావాలి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు శ్రమలను సహించే స్థితిని దగ్గర ఉండాలి, కష్టాలు సహించేటువంటి స్థాయిని దగ్గర ఉండాలి, అవమానాలు నిందలైనా తట్టుకునేటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరికైనా ఈ కష్టాలతో కూడినటువంటి శోధనలు, మనకి ఎవరికైనా అవమానాలు, నిందలు, లేదంటే కొన్ని బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఏమైనా శోధన, ఇబ్బందులు కలుగుతున్నాయంటే గుర్తుపెట్టుకోండి, అది దేవుడికి మనిషికి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆ మాట చెబుతున్నాను తెలుసా? ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఎవరు నిందిస్తాను చెప్పండి? తండ్రి ఎందుకు ప్రభు మమ్మల్ని ఇలా శోధిస్తున్నావు అంటారా అనరా? చెప్పండి ఒకసారి. ఏమ్మా అంటారా అనరా? మీరు అంటారా అనరో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో వస్తువులు ఏమైనా కొనుక్కున్నారనుకోండి, మంచి ఇల్లు ఒకటి కట్టారనుకోండి, ఎవరు చుట్టాలు వచ్చారు, ఇంట్లోకి రాగానే ఇంటి యజమానుడు చెబుతా ఉంటాడు, ఇల్లు చాలా బాగుంది అనగానే స్టోరీ మొదలెడతారు. ఇంటి ఇళ్లలో ఒక పక్కన నిలబడుతుంది, ఇంటి యజమానుడు ఒక పక్కన నిలబడతాడు. ఇల్లు అంతా కూడా నా కష్టజీతంతో నేనే కట్టాను, ఎవరిని అప్పడలేదు, ఎవరి మీద ఆధారపడలేదు, నా రెక్కల కష్టం మొత్తం అంతాను. భార్య వచ్చి చెబుతా ఉంటుంది, ఈ ఫ్రిడ్జ్ అండి మొన్న మేమే కొనుక్కున్నాం, ఈ టీవీ మేమే కొనుక్కున్నాం, ఈ మిక్సీ ఉంది ఇది మేమే, ఇందులో ఉన్నాయన్నీ మేమే, మా కష్టార్జితం. ఇప్పుడు ఇవన్నీ కొనుక్కున్నప్పుడు ఇవి మేమే 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 అని చెబుతున్నారు వీళ్ళు. రేపు పొద్దున్న ఏ ప్రాబ్లమ్ వచ్చి అప్పులు పాలైపోయి ఇల్లు తనఖా పెట్టడమో, లోన్ ఉన్నటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకోవడమో అన్నీ కోల్పోయామనుకోండి, ఇప్పుడు ఏమంటాం తెలుసా? ఏమంటాం చెప్పండి? దేవుడు ఎన్ని పరిస్థితుల్లో మమ్మల్ని ముంచేసాడో చూడండి, దేవుడు ఎన్ని బాధలు పెట్టేశాడో చూడండి, దేవుడు అందరిని ఉదేశాడు. నా కుటుంబానికే ఈ బాధలో ఎన్ని అప్పులు అయిపోయినాయి చూడండి. ప్రార్థన మానేసానా, పాటలు పాడడం మానేసానా, లేదంటే సంఘానికి వెళ్ళడం మానేసానా, దేవుడికి ఎవరో దొరకలేదు, నేనే దొరికాను లోకుగాను, నాకే ఇన్ని కష్టాలు అనుకుని మాట్లాడుతుంటాం. అవునే కదా? అంటే బాగా బాగుపడితే సంతోషం ఎవరిదే? మన కష్టార్జితం. నష్టపోతే దేవుడిది. ఎలాంటి బ్రతుకు చూడటం అంతే. కష్టానికి తెచ్చుకుంటే మంది, నష్టపోతే దేవుడికి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే ఏదొచ్చినా దేవుడి మీద మనం నింద మోపేస్తాం. మనకి కష్టం వచ్చినటువంటి ఆ శోధన దేవుడే శోధించాడు అనుకుంటాం. మనకి ఏ ఇబ్బందులు వచ్చినా దేవుడే మనం ఇలా చేస్తాడు అనుకుంటాం. దేవుడా నీకే ఎంత న్యాయం ఉంటున్నావా, నువ్వు ఎందుకు మాకు ఈ అన్యాయం చేస్తున్నావు అని అడుగుతుంటారు చాలా మంది. ఏడుస్తాను, ఇదేనా మాకు చేసిన న్యాయము, మమ్మల్ని ఎంత అన్యాయం చేస్తావా నువ్వు అనుకుని ఒక్కొక్కరైతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు ఆ మాటల్లోనే దేవుడిని నిందించడానికి. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవి ఏదైనా శ్రమ వస్తే దేవుడి మీద నిందిస్తున్నాం. భక్తులు ఏమని చెప్తున్నారు తెలుసా? నువ్వు దేవుడిని నిందించడానికి సరిపోవు, ఎందుకంటే వాటికి దేవుడికి సంబంధం ఏమీ లేదు. మరలా ఇంకొక విషయాన్ని చెప్తున్నాను, మీకు వచ్చేటువంటి శోధనలు ఏవైతే ఉన్నాయో ఆ శోధనలో సాతానుగడికి కూడా సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆ సాతానుగడికి కూడా సంబంధం లేదు. సాతానుగడి ఎలాంటి విషయాల్లోకి రాడాడు. ఎందుకు అంటే మీకు చెబుతున్న విషయాలని క్లారిటీగా మీకు వివరిస్తాను నేను. సాతానుగాడు ఏదైతే ఉన్నాడో, దేవుడు, వీళ్ళిద్దరూ కూడా మనల్ని శోధించేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళరు. సాతానుగాడు ఎప్పుడు శోధిస్తాడో, దేవుడు ఎప్పుడు పరీక్షలు పెడతాడో మనకు అర్థం కావాలంటే మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామో, నిత్య జీవాన్ని చంపుకునేటువంటి పరిస్థితుల్లోనే దాన్ని విడిచిపెట్టుకుని మనలో ఉంటున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోడంబాన్ని ఎలా బతికించుకుంటూ మనం దేవుడికి వ్యతిరేకమైనటువంటి స్వభావంతో మనం ఎలా బ్రతుకుతున్నామో మనకి బాగా అర్థం కావాలంటే, మనం శోధింపబడి ఇన్ని కష్టాలు, శ్రమలు వస్తున్నాయంటే అది దేవునికి సంబంధం లేదని నువ్వు ఎలా చెబుతున్నావు, అది సాతానికి సంబంధం లేదని నువ్వు ఎలా చెబుతున్నావు అంటే, ఇదే యాకోబు పత్రిక 1:12 చెబుతున్నటువంటి మాట జాగ్రత్తగా చూడండి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఈ జీవ కిరీటం శోధన సహించేవాడికి నిత్య జీవం పొందుతాడట. శోధన సహించేవాడికి నిత్య జీవం పొందుతాడట. కానీ ఈ శోధన ఏదైతే ఉందో ఆ శోధన సహించేది, ఆ శోధన దేవుడి దగ్గర నుంచి రాదు, సాతాను దగ్గర నుంచి రాదు. మరి శోధన మన దగ్గరికి ఎలాగొస్తుంది? దాన్ని జయించేటువంటి విధానం విషయంలో చెబుతున్నటువంటి మాట జాగ్రత్త చూడండి. 13వ వచనం,
దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. శోధింపనేరడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక, ఎవరికైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చూసారా, దేవా ఎందుకు నా బతుకుని ఇలా చేసి నువ్వు అనకూడదు. తండ్రి నన్నే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నా నువ్వు అనకూడదు. తండ్రి ఎందుకు ఈ బాధలు ఈ అవమానాలు నిందలు అనుకుని నువ్వు దేవుడిని నిందించడానికి సరిపోవు. ఎందుకో తెలుసా, ఆ శోధనలు దేవుడి దగ్గర నుంచి రావడం లేదు. మరి సాతాను వల్ల ఏమన్నా వస్తున్నాయా? సాతాను వల్ల రావు, సాతాను వల్ల రావు. ఎందుకంటే ప్రతిదాన్ని సాతాను మీదకు దోసేస్తాం కదా. మనం ఎలా దోసేస్తాం? చర్చిలోకి వచ్చారనుకోండి, చర్చిలోకి వచ్చిన వెంటనే, లేదంటే ఇలాంటి మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా మీరు పడుకున్నారు అనుకోండి, అయ్యగారు మిమ్మల్ని అమ్మ ఎందుకు పడుకున్నావు అని అడిగారు అనుకోండి, అయ్యా సాతానగడయ్యా మమ్మల్ని ఎలా పడుకోబెట్టేస్తున్నాడు, ఈ సాతానగడు వచ్చేసాడు, సాతానగడు అసలు నేను టచ్ చేయడాడు, సాతానగడు నేను టచ్ చేయాలంటే నువ్వు ఒక రేంజ్ ఉండాలి నీకు, తెలుసా? సాతానగడు మాట మాట్లాడితే ఎవరిని పడితే ఆయన శోధించాడు, ఆడికంటూ ఒక విలువలు ఉన్నాయి, తెలుసా? సాతానగాడు శోధించాలన్నా, సాతానగాడు మనం పరీక్షించాలనుకున్నా, సాతానగాడు మనం టెస్టులు పెట్టాలనుకున్నా మనకు ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి లేదనుకున్న సాతానగాడు మనమేమంటాం? నిద్ర వస్తుందంటే సాతానగాడు, ఆవిడ నిద్ర వస్తుందంటే సాతానగాడు, మన కోపం వచ్చిందంటే సాతానగాడు, అన్ని సాతాన. పక్కన సాతానగాడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మ నేను నిన్ను నిద్ర పెట్టానా? నువ్వే కదా పడుకుని పోయావు, శుభ్రంగా తినేసి వచ్చి నేనేం చేశాను? ఆ కోపం కూడా ఆయన ఆ సాతానుగాడు రప్పించడు, అది మనమే ఉద్రేకంతో మాట్లాడేస్తాం. మరి ఈ శోధనలన్నీ ఎలా కలుగుతున్నాయి? సాతానుగాడు దేవుడికి సంబంధం లేకపోతే ఎలా కలుగుతున్నాడు? దాని కింద చెప్తున్నాడు చూడండి, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొలపబడిన వాడే శోధింపబడును. చూసారా, ప్రతి వాడును ఏం చేస్తుందట? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మర్రగొల్పబడిన వాడే శోధింపబడును. మనకు కలిగేటువంటి దురాశల వల్లనే మనం ఇలాంటి శ్రమలో కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం, కానీ అది దేవునికి ఏమాత్రం సంబంధం లేదట. దురాశ అంటే అర్థమేంటో తెలుసా అమ్మా? దురాశ అంటే అర్థమేంటో తెలుసా? చిన్నప్పుడు పిల్లలు చదువుకునేవారు దురాశ అంటారు, కానీ మనకి ఏంటి అర్థం తెలియదు. అవునే కదా, అంటాం అంతే. దురాశ దుఃఖానికి చేయటంటే దురాశ అంటే ఏంటో తెలుసా? దురాశ అంటే ఏంటి మీకు తెలియాలంటే సింపుల్గా చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. దురాశ అంటే ఏంటో అప్పుడు వీటిని బట్టి ఎలా ఏడవబడుతున్నాం మనకు అర్థమవుతుంది. మనకి ఏదైనా ఒక దాన్ని, మనకి ఇల్లు లేదండి, ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది ఉండదా? ఎవరికన్నా అమ్మా ఉంటుంది ఉండదా? ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, ఖచ్చితంగా ఉంటుంది ఉండదా? ఉంటుంది. దీన్ని ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఆశ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడాన్ని ఏమంటారు? ఆశ అంటారా దురాశ అంటారా? ఆశే అది. అర్థమైందా? మనకి అవసరం ఉంది, అవసరాన్ని బట్టి దాన్ని మనం నెరవేర్చుకోవాలనుకోవడం ఆశ. దురాశ అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఇల్లు కట్టుకోవడం అనుకోవడం తప్పు లేదు. మనం కట్టుకునే ఇల్లు మన స్తోమతకి మించిన దానికన్నా, పక్కవాడి కన్నా పై బిల్డింగ్ వేసేయాలనుకున్నావు, కానీ నువ్వు కింద బిల్డింగ్ కట్టేటువంటి స్తోమత అనేది. నువ్వు వాడికన్నా గొప్పగా కట్టించుకోవాలనుకుని నీ దగ్గర స్థాయి లేకపోయినా, వాడికన్నా గొప్పగా ఫంక్షన్ చేసేయాలను, వాడికన్నా గొప్పగా ఇల్లు కట్టేయాలనుకున్నావు, వాడికన్నా గొప్పగా మనం అంతా ఇంట్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని అరేంజ్ చేసుకోవాలనుకున్నాం, వాడికన్నా గొప్పగా మనం చేసేయాలనుకున్నాం అనుకుని ఎదుటి వాడిని చూసి వాడికన్నా గొప్పగా చేయాలనుకునే తత్వం మీలో పుట్టిందా? అదేటో తెలుసా? దురాశ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి దురాశల వల్లే ఏడవబడుతున్నారట. ఎవడో 30,000తో ఫంక్షన్ చేస్తారు, బాగుంటుంది, రేపు పొద్దున్న దీనికి మించిన ఫంక్షన్ చేస్తాను, ₹1,00,000 చేస్తాడు. వీడికి వచ్చిందంతా 5,000, ₹1,00,000 అప్పు తీర్చాలి. వచ్చి రోడ్డు మీద మాట్లాడుతుంటారు, తిడుతుంటారు, ఎవడ పడతారు తిడుతుంటారు, ఏమ్మా సీట్లు డబ్బులు కట్టమని అడుగుతారు. వీళ్ళు లోపలికి వచ్చి నేరుగంటారు. ఎన్ని శ్రమలు చూడండి, మాకు దేవుడు ఎన్ని కష్టాలు పెట్టాడో. ఎందుకని? నువ్వు విశ్వాసంలో ఉంటున్నావని దేవుడు కష్టపెట్టాడా? లేదు. ఆడికన్నా గొప్పగా చేసుకెళ్ళనుకుని అప్పులు పోలైపోయావు నువ్వు. మన దురాశల వలనే మనం ఏడవబడుతున్నాం తప్ప
దేవుడు మనల్ని శోధించేటువంటి పరిస్థితుల్లో కానీ సాతాను గాడు మనల్ని రోడ్డు మీద ఏడ్చాలని చేయడం లేదు ఈ పరిస్థితులు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే క్రైస్తవ జీవితాలు, భక్తి జీవితాన్ని పతనం అవ్వడానికి ప్రారంభ దశ ఇది. క్రైస్తవుడు అనేవాడు ఆశపడవచ్చు, కానీ దురాశలోనికి వెళ్తే ఏడవబడే పరిస్థితిలో వెళ్తావు. దురాశలోనికి వెళ్ళినాడు ప్రతి ఒక్కడి జీవితం ఏమవుతుందని చెప్పాడు తెలుసా? కింద మాట్లాడుతూ చెబుతున్నాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. మరణం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితం పూర్తిగా పతనమైపోయే స్థితికి వెళ్ళిపోతావు. నిత్య జీవాన్ని సంపాదించుకునే స్థితిలోనికి వెళ్ళిపోవు. నేత్రాశ, జీవ విడంబం, శరీరాశ ఇవన్నీ నీ జీవితంలో రాజ్యం వెళ్తాయి. వాటిని చంపుకోలేవు. అంటే చంపుకోలేని పరిస్థితుల్లో వీటిని మూడిని బ్రతుకుతున్నావంటే నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకోలేవు. ఎందుకంటే నీ దేహాన్ని సుఖపరచుకోవాలనుకుని, నువ్వు సంతోషంగా ఉండాలనుకుని, నీ ఆనందం గురించి నీ స్థాయిని మించినటువంటి పనులు చేస్తూ వెళ్ళిపోతున్నావు కనుక నీ జీవితం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే మన దురాశల వల్ల ఎలా ఏడవబడుతుందంటే క్రైస్తవులు చాలా మంది ప్రతి ఒక్కరు దురాశల చేత ఏడవబడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వారు బాధల కష్టాలు పడుతున్నప్పుడు దేవుడి మీద పెడుతున్నారు. మనం చూడండి, పక్కింటికి టీవీకి వెళ్తున్నాం అనుకోండి, ఆ టీవీలు చూపించేటువంటి వ్యక్తులు కొంతమంది ఎవరన్నా ఉన్నారనుకుని కఠినమైన మనసుతోటి ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చేంత వరకు ఉంచుతారు, తద కట్టేస్తారు. మీరు ఇంకో సీరియల్ ఎక్స్ట్రా చూడాలనిపిస్తుంది మీకు, కానీ టీవీ ఎవరిదే? వాళ్ళది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆపరేట్ చేస్తారు. నీకు ఎక్కడ లేని పౌరుషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. టీవీని కొనుక్కోవాలనుకుంటావు. ఎలాంటి టీవీని కొనుక్కోవాలనుకుంటావు? నువ్వు ఎలాగ ఉండాలని డిజైన్ చేస్తావు చెప్పండి. వీడిది ఎంత టీవీ అయితే నీది ఎంత ఉండాలి టీవీ. వీడిది బ్లాక్ అండ్ వైట్ అయితే నీది కలర్ అయి ఉండాలి. వీడిది కొన్నది 30,000 అయితే నీది 60,000 అయి ఉండాలి. ఇప్పుడు వీడికి మించిన దాన్ని పౌరుషంగా కొనేస్తావు. ఒక 2 వారాలు బాగానే కడతావు, 3వ వారం నుంచి కట్టవు. అక్కడి నుంచి ఆడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ దురాశల వల్ల మనం ఏడవబడుతున్నాం. ఈ పరిస్థితిని బట్టి లోపలికి వచ్చి ఏడుస్తూ ఉంటాం. ఇది ఎవరి కారణం? ఇది ఎవరు చేసుకున్నది? ఇది ఎవరు చేసుకున్నది? ఇది మనం చేసుకున్నది, దేవుడు చేసిందా? మనం ఏమంటాం? దేవుడు చూడండి, దేవుడిని నమ్మినందుకు మాకు ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలండి మాకు. ఇటు దేవుడి వల్ల అవమానాలు మనకు నిందలున్నా? ఎవరి వల్ల ఇవన్నీ? అంటే మన దురాశల వల్ల మనం ఏడవబడే పరిస్థితుల్లోనికి మనం వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనే మన భక్తి జీవితం అంతా పతనమైపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు మన భక్తి జీవితాన్ని పతనమైపోయే స్థితిలోనికి వెళ్తే మరణంలోనికే వెళ్ళిపోతామట. అది మరణంలోనికి వెళ్ళిపోవడం అంటే మన జీవితం ఏదైతే ఉందో ఆ భక్తి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను తెలుసా? నిత్య జీవాన్ని పొందాలనుకునేటువంటి మనము లోకంలో ఉన్నటువంటి దురాశ ఏదైతే ఉందో అది శరీరాశ, నేత్రాశ, జీవోడమని కూడుకున్నదే దురాశ. దాన్ని ఎవడైతే చంపుకోగలడో వాడి నిత్య జీవాన్ని వాడు పొందగలడు. ఆ నిత్య జీవం పొందాలంటే వీటిని చంపుకోవాలి. వాడు వీడిని చంపుకోకపోతే వాడి జీవితం పతనం అయిపోతుంది. ఎలాగవుతుంది అంటే మీకు ఒక ఉదాహరణ చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. జరిగినటువంటి ఒక సందర్భం అండి. నిజంగా చాలా కష్టపడి పనిచేసేటువంటి 2 భార్యాభర్తలు ఉన్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో వచ్చింది. ఒరిస్సా ప్రాంతంలోనే కోరాపుట్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఒక కుటుంబం ఉంది, కొత్తగా పెళ్ళి అయింది. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరు చాలా ప్రేమ అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి భార్యాభర్తల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. చాలా మంచిగా దంపతులకు ఒకరికొకరు ప్రేమను రాగలుగుతుండేవారట. ఎలాగంటే ఒకళ్ళొకరు ప్రేమించుకునేంత స్థితిలో ఉన్నారట. వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగం తక్కువగా జీతం రావడం వల్లనే సరిపోక వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ జీవితంలో బాగా ఎదగాలనుకునే పరిస్థితుల్లోనే బిజినెస్ చేస్తే బాగుంటుంది అనుకుని బిజినెస్ ప్రారంభిద్దాం అనుకుని కొన్ని అప్పులు తెచ్చారండి. వాళ్ళు అప్పులు తెచ్చారు కొంతమంది దగ్గర. కొన్ని లక్షల అప్పు తెచ్చి బిజినెస్ ప్రారంభించారు. బిజినెస్ లాభాల బాట పట్టవలసింది నష్టాల బాట వెళ్ళిపోయి మొత్తం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందండి. అప్పులు వాళ్ళకి డబ్బులు కట్టే పరిస్థితి లేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే దురాశ గర్భాన్ని ధరించి పాపం పరిపక్వమయ్యి మరణమును కన్నన్న మాట ఎంత వాస్తవమై మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే దివాలా తీసింది మొత్తం అంతాను. వ్యాపారం దివాలా తీయగానే అప్పుడు వాళ్ళందరూ మీద పడిపోయి ఇస్తావా చేస్తావా. భర్త ఏమో బయటకు డ్యూటీలకు వెళ్ళిపోతే భార్య ఇంటి దగ్గరే వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అండి. అలా సమాధానం చెప్పలేనటువంటి ఆ పరిస్థితుల్లోనే
మొత్తం మీద అప్పులు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అతను అప్పులు ఇచ్చేటువంటి వ్యక్తి హెడ్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఒక రోజు ఇంటికి వచ్చాడు, భర్త లేడు, భార్య మీద చాలా పెద్ద గొడవడాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నీ అప్పు తీరిపోవాలంటే ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. నీ అప్పు నేను కొట్టేస్తాను, నీ భర్తతో నువ్వు హ్యాపీగా కొనసాగించవచ్చు లైఫ్, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళ భర్త కూడా ఆమెతో పాటు చెప్పుకుని ఏడ్చేవాడు. ఈ పరిస్థితిని బట్టి ఇవన్నీ గుండెల్లో పెట్టుకున్నది. ఏంటి చెప్పు బాబు ఆ మార్గం ఏంటి అనుకుని నాతో పాటు ఒక రోజు గడపాలని చెప్పాడట. అప్పుడు తీర్చేస్తాను మొత్తం అన్నిని, నాతో పాటు ఒక రోజు స్పెండ్ చేయాలి నువ్వు శారీరకంగా. చాలా ఏడ్చిందండి. ఏం చేయాల పరిస్థితి? భర్త చూస్తేనేమో చావాలనుకున్న మాట చెప్తున్నాడు. ఎంతగానో భర్తను ప్రేమించింది. వాళ్ళ లైఫ్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. వచ్చినటువంటి ఈ జీతాన్ని బట్టి వాళ్ళ స్థాయిని ఇంకా పెంచుకోవాలనుకునే తత్వం మీద ఈ జీతం వాళ్ళు చేసే లగ్జరీకి సరిపోలేదు అనుకుని చక్కగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోవాలనుకుని వాళ్ళు చేసిన పని తెలుసా? అప్పులు తెచ్చుకున్నారు, వ్యాపారం దివాలా తీసేసింది. దివాలా తీయడం బట్టి వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగితే భర్త రోజుకి ఏడుస్తుంటే భర్తకి కష్టాలు రాకూడదని ఏం చేయాలని ఆలోచిస్తే ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి అన్నాడు, నాతో పాటు ఒక రోజు ఉంటే నీ అప్పు తీర్చేస్తానంటే సరిలే అనుకుని ఆ మాటకు అంగీకరించిందండి ఏడ్చి. వాళ్ళ భర్తకు తెలియకుండా సీక్రెట్గా చేసి మొత్తం మీద ఈ మాఫీ చేసి భర్తకి ఏదో ఒకలాగా మొత్తం మీద సుఖంగా ఉండేటటువంటి పరిస్థితి రప్పించాలనుకుని వెళ్ళిపోయిందండి. ఒక ప్లేస్ చెప్పాడు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు ఆ రోజు గడిపేసింది. వచ్చేసిన దగ్గర నుంచి ఫోన్లు చేసి ఆయన రమ్మన్నప్పుడల్లా రావాలి. ఒకవేళ అలా రాలేదు అంటే నువ్వు మొదటి రోజు నాతో పాటు కలిసింది అంతా కూడా వీడియోలో ఉన్నదే. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో పెట్టి నీ పరువు తీసేస్తానని వేడిపించేవాడంట. ఈ అప్పులు బాధలతో కూరుకుపోయి ఆడవాలా? ఇప్పుడు నా భర్తకి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలరా? ఈ విషయం బయటికి వెళితే నా కుటుంబాలు, మా బంధువులు, నా పరిస్థితి ఏంటి అసలుకి అనుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితి. భర్త ఉన్నప్పుడు కూడా వస్తావా చస్తావా అన్నట్టుగా ఫోన్ చేస్తే ఏం చేయాలో తెలియక భర్త వెళ్ళిపోయిన వెంటనే ఫ్యాన్కి ఊరేసుకుని చచ్చిపోయింది ఏంటంటే లెటర్ మీద రాసి. ఈ పరిస్థితి ఎప్పుడైతే చూశాడో, ఈ పరిస్థితిని బట్టి భర్త ఎప్పుడైతే దీన్ని చూశాడో, చూసిన వెంటనే నా భార్య ఎంతగా ప్రేమించలాంటి పరిస్థితి చేసింది, అది నా వల్లే కదా నా భార్య చావుకి కారణం అనుకుని అతను కూడా అదే పరిస్థితిలోనే చచ్చిపోయాడంటండి, సూసైడ్ చేసుకుని. కుటుంబం అంతా నాశనం అయిపోయింది జీవితం. ఎందుకో తెలుసా? దురాశ ఏం చేసిందట? గర్భము ధరించి పాపాన్ని కంటే పాపం పరిపక్వం అయ్యి మరణాన్ని తీసుకొచ్చింది. మన లైఫ్లో చాలా మందికి అదే కదా. ఎవరమైనా మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, కాళ్ళు నడకని వెళుతున్నటువంటి ప్రతి ఒక్కడు దేన్ని చూస్తాడు? ఒక చిన్న సైకిల్ ఉంటే బాగున్నే, ఇంత కష్టపడి అందులో వెళ్ళవలసిన పని ఏముండదు. కొన్ని చిన్న సైకిల్ కొనుక్కునే స్థాయి వచ్చింది అనుకోండి, సైకిల్ మీద ఉంటుందని చూపు ఏమనుకుంటాం? ఏదో ఒక పాత సెకండ్ హ్యాండ్ ఒక బైక్ కొనుక్కుంటే బాగుండు, హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకుంటుంది. సరిలే బైక్ అనుకున్న తర్వాత ఆ బైక్ మీద ఉంటుందని ఆలోచన ఉండదు. ఏమైనా ఉంటుంది? ఒక సెకండ్ హ్యాండ్ చిన్న కారు కొనుక్కుంటే బాగుంటుంది అనుకుని దాన్ని మించిన స్టేజ్కి వెళ్తూ ఉంటుంటావు. అంటే ఏమవుతుందంటే అవసరానికి నీ స్థాయిని బట్టి వెళ్ళడం అనేది పర్లేదు, కానీ దురాశతో నీకు లేని స్థాయిని రప్పించుకోవడానికి కానీ వెళ్ళావంటే నువ్వు రోడ్డు మీదకి వేడవబడ్డమే కదా, మరణంలోనికి వెళ్ళిపోతావు. అదే పరిస్థితి. చాలా మంది అలాగే కదా, క్రైస్తవులు ఉన్నటువంటి చాలా మంది చేస్తున్నటువంటి పని ఏంటంటే ఈ స్థాయి సరిపోలేదనుకుని రాత్రి మీదే ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలనుకుని చాలా మంది బెట్టింగ్ల ద్వారానో దేని ద్వారానో చేద్దాం అనుకుని మొత్తం మీద ఉన్నతాన్ని నాశనం చేసుకుని రోడ్ల మీద పడి చచ్చే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈ విషయాన్ని మీకు వివరించి చెప్తున్నాను తెలుసా? నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికే మన క్రైస్తవ్యంలోనికి వచ్చే మనమందరం. చనిపోతే మాకు బ్రతుకుందనుకుని అనాధికార సంకల్పంలో చేయబడిన వాగ్దానాన్ని మనం అందరం స్వతంత్రించుకోవడానికి మనం వచ్చే మనమందరం. స్వతంత్రించుకోవడానికి వచ్చినటువంటి మనము మన జీవితాల్లో ఉండవలసినటువంటి స్థాయిని మనం కోల్పోయి నిత్య జీవానికి వారసులు అన్నటువంటి విషయాన్ని విడిచిపెట్టి మనం చేసే పని ఏంటో తెలుసా? దురాశల చేత రాజ్యమేలేటువంటి సాతాను గడికి కొమ్ము కాస్తూ మన బ్రతుకులను మనం నాశనం చేసుకున్నాం. మనలో ఎంతమంది మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనలో లోకం చంపుకోవాలి అనుకుని ఎవరు నేత్రాశను మానేసుకున్నాడు చెప్పండి? ఎవరో శరీరాశని చంపుకుంటున్నాడు చూడండి? ఎవరు జీవోడంబాన్ని వారు చంపుకున్నారు చూడండి? ఇవన్నీ మన రోజులు మన యొక్క జీవితంలో ఇలా రాజ్యం ఏడుతూనే ఉంటున్నాయి కదా ఈ పరిస్థితులన్నీ కూడాను. మనం ఎక్కడ జయించగలం ఈ పరిస్థితులన్నింటిని బట్టి? మీకు బాగా జీవితం మీద
విశ్వాస జీవితం ఎలాగ ఉండాలో మీకు అర్థం కావాలని నిజంగా చెబుతున్నానండి. నిత్య జీవం పొందుకోవాలనుకునేవారు ఆనందిస్తే ఏం చేశారో తెలుసా? శోధనను సహించేవారంట వాళ్ళందరూ. నిజంగా నిత్య జీవం కావాలన్న వారి బ్రతుకులు ఎలాగుంటాయని ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒకసారి. నిత్య జీవం అనే వాగ్దానం సంపాదించిన వారు ఎలాంటి శ్రమలైనా తట్టుకుంటున్నారు అంటే దానికి గల కారణం ఏంటంటే జాగ్రత్తగా చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. మరికొందరు చూడండి ఏమని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం దగ్గర నుంచి జాగ్రత్త చూడండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదును అనుభవించరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగాలలోను తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు అని చెప్తారు. చూసారా? వారందరూ ఎవరంటే తెలుసా? నిత్య జీవాన్ని అనే వాగ్దానం పొందుకున్నవారట. ఆ వాగ్దానం పొందుకున్న వారు అందరూ కూడా ఈ శ్రమలన్నీ ఎలాగో అనిపిస్తున్నారంటే దేవుడు వారికి నిత్య జీవం అనే వాగ్దానం ఇచ్చారట. ఆ వాగ్దానం ఇచ్చారు అనడానికి రుజువేంటని అడిగితే వాళ్ళ శోధన సహిస్తున్నారు. వాళ్ళు నిత్య జీవం మనం పొందుకున్నామో లేదని ప్రశ్న వేసుకుంటే వాళ్ళ జీవితాన్ని చూడండి. నిత్య జీవం అనే వాగ్దానం పొందుకున్న వారు వాళ్ళ జీవితంలో రాళ్ళతో కొట్టినా భరించారట, రంపాలతో కోసిసినా భరించారట, వాళ్ళ జీవితంలో చంపేసినా భరించారట, కొరడాలతో కొట్టినా భరించారట, చివరికి ఈ గృహాల్లో నుంచి వెళ్ళిపోయి కొండ గుహాల్లోని అడవుల్లోనూ బ్రతికారట, చివరికి శత్రువులకు దొరకకుండా మేఘ చర్మం, గొర్రె చర్మం కప్పుకొని జంతువులతో పాటు కలిసిపోయి ఒక మనిషిలాగా బ్రతకకుండా వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారట. వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు, నిత్య జీవాన్ని వారికి ఇవ్వాలనుకుని దేవుడు నిర్ణయించుకున్నాడట. వాళ్ళు ఎలా సహిస్తున్నారు, వాళ్ళు ఎలాగ ఈ విషయాల్లో నిలబడగలుగుతున్నారంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? క్రైస్తవం అంటే మనకలాగా ఏదో ఒక గంట దేవుళ్ళో గడిపేస్తూ వచ్చేది కదా. అది ఒక గంట దేవుళ్ళో మనం మాట్లాడేసి పాటలు పాడు, ప్రార్థన చేసుకుని వర్షిప్ చేసో, లేదంటే మెసేజ్లు మనం వినేసో సభల్లోనికి వెళ్ళిపోతే కలిగేది కాదు, అది జరిగేది కాదు. నిత్య జీవం అనే వాగ్దానం ఎలాంటిదో తెలుసా? శోధన సహించినప్పుడు కష్టాలు వస్తే భరించాలి, అవమానాలు వస్తే భరించాలి. అది క్రీస్తు నిమిత్తమై ఉండాలి తప్ప నీ దురాశల వల్ల ఏడ్చబడిందైతే అది దేవుడికి సంబంధించింది కాదు. నువ్వు ఏ విషయంలోనూ దురాశల వైపు వెళ్లకుండా నిజాయితీ కలిగినటువంటి ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని నమ్ముకున్నందుకు వచ్చే కష్టాల్ని నువ్వు ఎప్పుడైతే సహిస్తావో అలా సహిస్తున్నప్పుడు వచ్చేటువంటి విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయం నీకు నిత్య జీవాన్ని తీసుకొస్తుంది. మనలో ఎంతమంది సహించగలం చెప్పండి? మన నేత్రాలైనా ఆపుకోగలమా? సినిమాలు సీరియల్ చూడకుండా, పాపాన్ని చూడకుండా ఆపుకోగలమా? శనంలో ఉంటున్నటువంటి దుర్మార్గమైన క్రియల్లో చూడడానికి మన నేత్రాలను ఆపుకోగలమా? లేదు, ఆపుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతాం. శరీరానికి వచ్చేటువంటి కోరికలు మనం ఆపుకోగలమా? మీలో చాలా మంది పడుకుని పోతున్నారు. ఏం ఆపుకోలేకపోతున్నారు? నిద్రను జయించలేకపోతున్నారు. శోధన ఏం చేస్తారు మీరు? నిద్రను జయించలేకపోతున్నారు. శోధన ఏం చేస్తారు మీరు? ఒక గంట నిద్రను ఆపుకోలేనటువంటి పరిస్థితి. కొరడా దెబ్బలు కొట్టిన ఆనందించారంట వాళ్ళు. అంటే వాళ్ళకి తెలిసింది పరలోకం ఎలా సంపాదించుకోవాలో. వాళ్ళ ప్రాణాలు కూడా తృణప్రాయంగా ఇచ్చారు. మరి మనమేంటండి క్రైస్తవుడిగా కనీసం దేవుళ్ళు ఒక గంట నిజాయితీగా గడపలేకపోతున్నాం? రోజుకి ఒక గంట బైబిల్ నేను చదువుతానని మనలో ఎవరైనా చేతులెత్తగలరా? ఎత్తండి ఒకసారి. గంట చదువుతానండి బైబిల్ నేనని. బైబిల్ చదువుతాం. ఎలాగో తెలుసా? క్యాలెండరీ చిన్న ముక్క ఉంటుంది, అది కూడా మనకి కష్టమైంది రాకూడదు. అది ఎలాగ రావాలి? అది నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడు. అమ్మయ్య బాగుంటుంది. పరలోకపు వాకిళ్ళు తెరచి నీ ఇంటి వాకిడి నింపేంత ధనం ఇచ్చేస్తాడు అన్నారు అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. నువ్వు తక్షణమే మరణం పొందుదువుగా కన్నది అనుకో. ఇది నాకు కదా మూసేస్తామండి ఇది.
ఎందుకంటే వాగ్దానాలు మనకు మంచిగా మనం సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే దేవుడు మనతో మాట్లాడినట్టు. అదే దేవుడు ఏ విషయంలోనైనా ఎలాంటి వ్యతిరేకమైనది, మన బ్రతుకు వ్యతిరేకమైన ఉంటుంది, మనకు కాదు అది. ఇప్పుడు కూడా చాలా మంది అనుకుని ఉంటారు, ఈ చెబుతున్నటువంటి మెసేజ్ వచ్చాడు పక్కన చూస్తూ ఉంటారు. ఎందుకని? మెసేజ్ చెప్పేటప్పుడు గుచ్చుకుంటుంది అనుకోండి, వాళ్ళ కోసం ఇది, మన కోసం కదా, ఆవిడ కోసం. అలాగే ఉంటుంది ఆ మనిషి. మనం మనలో చచ్చింది ఆ నేత్రాస కానీ, జీవడమ్మ కానీ, శరీరస్ కానీ చావుతాం. కానీ మనం కానీ పక్కన వాళ్ళు మాత్రం చూసి వాళ్ళ మీద పెట్టేస్తాం. ఇది అయిపోయిన తర్వాత చూడాలి. ఈరోజు మెసేజ్ అంతా కూడా ఈవిడ కోసం వచ్చింది. దేవుడు మాట్లాడాడు మార్చుకోమని, మరి నువ్వు మార్చుకోవా? మార్చుకోకుండా పర్ఫెక్ట్గా బతుకుతున్నామా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనం ఎలాగున్నాం చూడండి. చాలా మందికి ఇక్కడ ఆకలేస్తూ ఉంటుంది, అవునే కదా, ఆకలేస్తూ ఉంటుంది. ఆకలి తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఒక పక్క నుంచి అలా గదులుతారు, అలా గదులుతుంటారు. నాకు సిగ్నల్స్ మాట ఇవన్నీ ఆపరా బాబు అనేసి ఆవులింతలో. ఎందుకు ఈ విషయాలు చెప్తుందంటే చిన్న చిన్న విషయాలు జయించలేనటువంటి పరిస్థితులండి మనకి. చిన్న చిన్న విషయాల్ని చాలా మీటింగ్స్లో జరిగేది ఏంటో తెలుసా? పోస్ట్ అంతా వేసిన తర్వాత జనాలు ఎక్కువ మంది రావాలంటే ఏం చేయాలంటే, సభ ఏ టైటిల్ అయితే చెప్తున్నారో దానికి చిన్న అక్షరాలు, వాకింగ్ చెప్పే స్పీకర్కి చిన్న అక్షరాలే, ఆహ్వానించే వారిది చిన్న అక్షరాలే, ఇవన్నీ చిన్న అక్షరాలు వేసి పెద్ద అక్షరాలు తేయాలి. ఏమని? భోజన వసతి కలదు. తండోపతండాలుగా వస్తారు జనాలు. ఎంతమంది ఉన్నాం చెప్పండి ఇలాంటి పరిస్థితిలో మనం? ఇలాగ అంతమంది బాధపడద్దు. చాలామంది అలా కూర్చుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు గారి దగ్గర కూడా అలా కూర్చారంట చాలామంది. కొండ మీద యేసుక్రీస్తు గారు రొట్టెలు పంచి పెడతంట, ఆయన ఏం పెడతారని వచ్చిన వాళ్ళు ఉన్నారట. ఆయన ఏం మాట్లాడితే పట్టుకుందామని వచ్చేవారట. ఆయన స్వస్థపరిస్తే స్వస్థపరచుకుందామని వచ్చేవారట. కొంతమంది వాక్యం చెబితే విని బ్రతుకుదామనుకుని వచ్చేవారట వాళ్ళు. అలాగే దేవుడు మాటలు వినడానికి వచ్చేటువంటి వ్యక్తుల్లో చాలా మంది ఈ రకానికి చెందిన వాళ్ళు ఉంటాం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంటే నిజానికి మనం క్రైస్తవులం కాదు. ఇది మనం క్రీస్తు దగ్గరికి అవసరాలకు వచ్చేవాళ్ళం కాదు. మనం క్రీస్తు కొరకు మన జీవితాన్నే సమర్పించుకోవడానికి, క్రీస్తు గురించే మన ప్రాణాన్నైనా అపసాక్షులుగా తృణప్రాయం ఇచ్చేయడానికి వచ్చిన వాళ్ళు మనం అందరం కూడా. ఎందుకో తెలుసా? శోధన సహించాలి, శోధన సహించాలి. శోధన సహించినప్పుడే నిత్యజీవం అనే నీటి కిరీటం, నిత్యజీవం అనే కిరీటం మనం పొందుతామని పరిశుద్ధ గ్రంథంలో క్లారిటీగా రాయబడ్డది. ఎందుకు ఆ విషయాలు చెప్తున్నాడు తెలుసా? మనకు దిక్సూచిగా, మనకు జీవ ప్రదాతగా ఉంటున్నటువంటి వ్యక్తి, మనకు రక్షకుడైన క్రీస్తు కూడా మనం శోధించేటువంటి శోధనలు ఏవైతే ఉన్నాయో ఆ శోధనలు జయించినటువంటి వ్యక్తే. ఆయనకు కూడా మనకు లాంటి శోధనలు వచ్చినాయి. ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు అరణ్యానికి 40 దినాలు తోడుకుని వెళ్ళిపోయాడు. మంచినీళ్ళు కూడా తాగలేదంటండి. మంచినీళ్ళు కూడా తాగలేదట. 40 దినాలు సాతాను చేత శోధింపబడ్డానికి తీసుకువెళ్ళిపోయాడట. సాతాను ఎన్ని విధాలుగా శోధించిందో ఆ చివరి వచనాల్లో చదువుతుంటున్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంటది ఈ మాటలు. ఈరోజు మనల్ని సాతాను శోధించేంత పరిస్థితులకు మనం వెళ్ళడం లేదు. సాతాను మనం శోధించాలంటే ఏ స్థాయి ఉండాలో తెలుసా? ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాదు. వాక్యమంతా పూర్తిగా గుర్తెరిగి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ, ఎవరైతే నేను భక్తిగా ఉంటున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నా జీవితంలో భక్తి జీవితానికి ఏ మాత్రం తోకలేదని ఎవడైతే గుండెల మీద చేయి వేసుకుంటాడో అలాంటి వాడి దగ్గరకు వస్తుందండి సాతాను. తెలుసా? భూమి మీద చాలా మంది ఉండగానే అన్ని తిరిగి తిరిగి అలసిపోతున్నప్పుడు ఎవరిని అప్పగించాడట దేవుడు? సాతానికి ఎవరిని అప్పగించాడు? సాతాను లోకమంతా తిరుగుతూ తిరుగుతూ దేవుడి దగ్గర నిలబడదట. ఎవరిని అప్పగించాడు? ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అక్కడ? తెలుసా విషయం? యోబు గారి గురించి. యోబు గారిని దగ్గరుండి నా వ్యక్తిదిగో, నా కుమారుడు భక్తుడు, నీతిమంతుడు, యథార్థపరుడు, ఇవన్నీ చెప్తున్నట. ఎవరైతే ఆ స్థాయిలో ఉంటారో అలాంటి వాళ్ళని టచ్ చేయడానికి వెళ్తుంటుంది సాతాను. మన దగ్గరికి అయితే అస్సలు దాని డ్యూటీ ఉండదు. అది కూర్చుంటుంది మన దగ్గరికి. ఇప్పుడు ఉన్నదా పని ఏం చేయదు, అది కూర్చుంటుంది. ఎందుకంటే నిన్ను పడుకోబెడదామనేటప్పటికి నీకు ఆపినతలు వస్తాయి. అమ్మయ్య నాకు డ్యూటీ లేదు ఈరోజు. ఎందుకంటే అన్నీ మనమే చేస్తుంటాం. సాతాను అనేవాడు మనలోనికి వచ్చి మనలో ఉంటున్నటువంటి కోరికలు రేపరు. మన దేహంలో నార్మల్గా వస్తాయి కోరికలు. ఆకలే కానీ ఆకలి పడుతుందా? వస్తుందా లేదా? అలాగే మనలో ఉంటున్నటువంటి కొన్ని కోరికలు కూడా అలాగే వస్తాయి.
మరి సాతాను గడి చేసే పని ఏంటో తెలుసా? ఇదిగో నీకు ఆకలేస్తుంది కాబట్టి ఆకలికి ప్రత్యామ్నాయంగా నువ్వు ఏదో ఒకటి చేసుకోమని ప్రేరేపిస్తాడు. యేసుక్రీస్తు గారికి అదే కదా చెప్పాడు. ఇదిగో నీకు ఆకలేస్తుంది కాబట్టి ఆ రాళ్ళని, మనలైతే ఇదిగో ఆకలిగా ఉంటుంది, పరిస్థితి ఉంటుంది, ఒక రోజు గడుస్తుంది, ఒక రోజు గడవడం లేదు. ఈ జీతానికి నువ్వు ఎలా పని చేస్తావు? ఆ టేబుల్ కింద చేయబెట్టు, బాగుంటుంది లంచానికి. లేదంటే ఈ పని చేయి, అడ్డుదారులు అంటే వీళ్ళు, లేదంటే ఇదిగో ఈ పని చేయి. ఇవి ఎప్పుడైతే చెబుతున్నాడో వీటిని బట్టి మనం వెళ్ళిపోతాం. సాతాను గాడి చేసేటువంటి పరిస్థితి ఎలా ఉండదో తెలుసా? వాడు మనలో వచ్చేటువంటి కోరికలకి రూపాన్ని దిద్దుతూ ఉంటుంటాడు. మనలో ఉంటున్నటువంటి ఒక పాపపు కోరిక వస్తుంది అనుకోండి, అది సాతాను గాడి రప్పించేది కాదు, శోధనది. మన అవయవాలకి దేవుడు పెట్టినటువంటి కోరికలు అవి మనలో వస్తున్నప్పుడు దాన్ని చంపుకోవాలి. దానిలో చంపుకోకపోతే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఈ కోరికలు తీర్చుకోవడానికి ఇది ఓపెన్ చేసి చూడు అంటాడు. లేదంటే ఈ కోరికలు తీర్చుకోవడానికి పలానా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలువు అని చెప్తుంటాడు. అలా వాడు డైరెక్షన్ ఇస్తా ఉంటాడు వాడు. సాతాను గారి పని అంతే. అంతేగాని నీలోకి వచ్చి కోరికలు, నీలోకి వచ్చి కోపాన్ని రేపడాడు. నీలో కోపం నార్మల్గా వస్తుంటది. ఆ కోపంతో నువ్వు ఎలా స్కెచ్ చేయాలో వాడు ప్లానింగ్ ఇస్తా ఉంటుంటాడు. సాతాను గారు చేసేది అదే. కానీ మనలోనే నార్మల్గా వచ్చే పరిస్థితుల్లోనే ఉన్నాం. కానీ మనందరికి దిక్సూచిగా ఉంటున్నటువంటి క్రీస్తు జీవితాన్ని ఆలోచించండి ఒకసారి. మనకు లాంటి శోధనలే వచ్చాయి. ఆయన కూడా లోకాన్ని చూపించింది సాతాను. ఆయనకి ఆకలి బాధలు ఎలా ఉంటాయి పరిస్థితులు అన్నింటిలో కూడా చూపించింది. వీటన్నిటిలో కొద్దిగా రాజుని రొట్టె కింద చేసుకోమన్నది. నువ్వు నాకు మొక్కితే ఈ లోకాలంతా కూడా ఆ రాజ్యాన్ని చేతిలో పెడతానని చెప్పాడు. ఇదిగో పైకి తీసుకువెళ్ళిపోయి దేవుడు ఉన్నటువంటి ఆ స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయిని వాడు సంపాదించుకోవడానికి క్రీస్తుని ఎన్ని విధాలుగానే శోధించాడు. కానీ ఏ విషయంలో కూడా లొంగే పరిస్థితి రాలేదు. ఆ దిక్సూచిగా నిలబడుతున్నటువంటి క్రీస్తు గురించి మనతో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో ఈ సాతాను గోడి పెట్టేటువంటి శోధనలోనికి మనం వెళ్లకుండానే శోధింపబడే పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ రోజు క్రీస్తుని విశ్వసించి కానీ క్రీస్తు గురించి శ్రమ పడాలనుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళితే, క్రీస్తు వలన కలిగేటువంటి శోధనలు కానీ మీరు జయించాలనుకుని కోరుకుంటుంటే, సాతాను గడి పెట్టేవి కాకుండా క్రీస్తు వలన వచ్చేటువంటి, క్రీస్తుని నమ్ముకుంటే వచ్చేటువంటి కష్టాలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ నువ్వు నిలబడి జయించి నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటే, వీటన్నిటిని బట్టి శోధన జయించే శక్తి నీకు ఎలాగొస్తుంది అంటే, ఆ శక్తి ఎలాగొస్తుంది అంటే తెలుసా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెబుతున్నాడు చూడండి. మనకందరికీ మార్గదర్శి అయినటువంటి క్రీస్తు జీవితం గురించి మాట్లాడుతున్నటువంటి మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. తాను శోధింపబడి, చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలు? తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. చూసారా? నువ్వు ఈ లోకంలో ఉంచేటువంటి శోధనలు ఏవైతే ఉన్నాయో, నీ దురాశ వలన వచ్చి ఏవైతున్నాయో వాటన్నింటి విడుదల పొందు. నిత్య జీవం గురించి ప్రయత్నిస్తూ పరలోకం వెళ్ళాలని, చనిపోతే మరొక బ్రతుకుందనుకుని నువ్వు కానీ నిలబడగలిగితే, అలా నిలబడగలుగుతున్నప్పుడు ఖచ్చితంగా నీకు శ్రమలు వస్తాయి. అలా శోధనలు సహించిన వాడు ధన్యుడు అన్నాడు కనుక, ఆ శోధనలు నాకు వచ్చినా పర్వాలేదు ప్రభా, నేను ధన్యుడిగా నిలబడాలనుకునేటువంటి తపన మీద ఒకవేళ ఉంటే, నీకన్నా ముందుగానే శోధన జయించినటువంటి మన జీవప్రదార్థం మనకు మార్గదర్శనం ఉన్నాడు క్రీస్తు. ఆ క్రీస్తు గురించి చెబుతున్న మాట్లాడి తెలిసి, ఇదిగో శోధనని మీకన్నా ముందు జయించినటువంటి క్రీస్తు, మీరు శోధనలో పడినప్పుడు మీ శోధనను కూడా ఆయన సహాయం చేస్తాడు. ఆయన విశ్వసించండి. విశ్వాసానికి కర్త యుద్ధాన్ని కొనసాగించు, క్రీస్తు వైపు చూస్తూ పరుగులు పెట్టామని చెప్పాడు పౌలు. ఈరోజు క్రైస్తవుడిగా నిత్య జీవం రావాలి, నిత్య జీవం కావాలి అంటే అర్థమేటో తెలుసా? మనం ఎలా బ్రతుకుతే రాదో చెబుతున్నాను. మీ అందరికీ చెబుతున్నటువంటి మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పరలోకం అంటే ఏదో మనం ఆడుకుంటూ ఇలాగా ఆగతాయితనంగా క్రైస్తవ్యంలో గడిపేస్తే వచ్చేది. మనకు తపన ఉండొచ్చు, మనకు కోరికలు ఉండొచ్చు పరలోకం వెళ్ళాలని, మన ఆలోచన విధానం నిత్య జీవం వెళ్ళాలనుకునే తపన మనకు ఉంటుంది. కానీ వాటన్నింటి విషయంలో మనకు ఉండవలసింది ఏంటి తెలుసా? దేవుడి గురించి ఏదో ప్రయత్నం మన దగ్గర ఉండాలి. దేవుడి గురించి ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఏదో ఒక ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో మనకు కుటుంబాలు అడ్డు వస్తాయి,
మన కట్టుకున్న వారు అడ్డొస్తారు, మన పిల్లలు అడ్డొస్తారు, లేదంటే మన పరిస్థితులు అడ్డొస్తాయి. ఏదొచ్చినా దేవుడి పని మనం ముందున్నదంటే ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఏ విషయంలోనైనా దేవుడి పనికి మనకున్న పరిస్థితిని కానీ అడ్డట్టుగానే చూపించామంటే అది దేవుడికి నచ్చనది. అది నువ్వు శోధన సహించేవాడు కాదు. కష్టాలనేవి దేవుని పనిలోనికి వెళ్తూ వస్తే ఆ వచ్చే వాటిని సహించే తత్వం ఉంటేనే నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోగలవు. అలా ఉండడాన్ని ఏమంటాడు తెలుసా? నీ దేహాన్ని నువ్వే నలగొట్టుకోవడం అంటారు. ఆ స్థితి మనలో ఎవరి దగ్గర ఉంది చెప్పండి? దేవుడి పని అంటే చేసే స్థితి మన దగ్గర ఉందా? మన పనుల్లో మనం నలిగిపోతాం అంతే. మన పనుల్లో మనకే కష్టాలు ఉంటాయి. మన జీవితంలో ఈ పోరాటాన్ని కొనసాగించాలి కానీ దేవుడి పని చేద్దాం అనుకునే తపన మనలో ఎవరికి ఉంది చెప్పండి? కానీ పైపెచ్చికి మాత్రం మన అందరికీ ఏం కావాలి? పరలోకం కావాలి మనందరికీ. ఎలాగొస్తుందా పరలోకం? ఆకితేతానంగా గడిపేస్తే వచ్చేస్తుందా? మీ అందరికీ సిన్సియర్గా చెబుతున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి. మనం బ్రతుకుతున్నటువంటి ఈ జీవనం మనం అనుకుంటున్నట్టుగా పెద్ద జీవితం ఏమి కదా, చాలా చిన్న జీవితం ఇది. నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఇదే వేదిక మీద నిలబడి మాట్లాడాను. నేను ఇదే వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది వచ్చారు. అందులో చాలా మంది ఈ రోజు కన్ను మూసి ఉంటారు. చాలా మంది, అవునే కదా చెప్పండి? వచ్చే సభకు ఎంతమంది ఉంటారో ఉండరో మనకు తెలియదు. మన జీవితము ఇలా కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మనది, నీటి బుడగ వంటిది అది. ఇప్పుడు ఇలాంటి బ్రతుకుల్లో కనీసం గ్యారెంటీ లేనటువంటి ఒక బ్రతుకుతున్నప్పుడు నీతిగా నిజాయితీగా దేవుడి గురించి బ్రతికి నిశ్చయం వెళ్ళిపోవాలనుకునే తపన మనకి ఎందుకు రావట్లేదు? నువ్వు పుడుతున్నావు, చనిపోతున్నావు అంటే నీకు అర్థమవుతుందా? చనిపోతున్నావు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్న విషయానికి మనకు అర్థం తెలియదు. కనుక క్రీస్తు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చి చెప్పాడు, ఇదిగో ఈ భూమి మీద తనకు నచ్చినటువంటి బ్రతుకుని వాడు నరకానికి వెళ్ళిపోయాడు. ఎవరైతే దేవుడికి నచ్చిన బ్రతికాడో లాజరో, అబ్రహాం రొమ్మున అనుకోవడానికి పరదేశి వెళ్ళిపోయాడు. ఈ విషయం మనకు తెలుసు. ప్రతి మనిషి పుట్టినవాడు చనిపోతున్నాడు. చనిపోయినటువంటి మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకునేటువంటి గమ్యం క్రైస్తవుడిగా మనందరికీ తెలుసు. మనందరికీ తెలిసినప్పుడు భక్తి జీవితాలు కొనసాగించి నిత్య జీవానికి వెళ్ళిపోవాలనుకునే తపన మనం అందరూ కలిగి ఉన్నాం. కానీ ప్రయత్నాలు ఎక్కడ ఉంటున్నాయి? మనకి ప్రయత్నాలు ఎవరి దగ్గర ఉంటున్నాయి? మనం మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు అదుపులో పెట్టుకోగలుగుతున్నామా? మనం చూస్తున్నటువంటి చూపులు అదుపులో పెట్టుకోగలుగుతున్నామా? మన శరీరం నుంచి వచ్చేటువంటి కోరికలు అదుపులో పెట్టుకోగలుగుతున్నామా? మన జీవన విధానం లోకంలో ఉన్న వాడికి వ్యత్యాసంగా ప్రత్యేకంగా బ్రతుకుతాం అనుకునేటువంటి ఒక ప్రత్యేకమైన బ్రతుకు మన దగ్గర ఉందా? ఎవరి దగ్గర లేదు. పైపెచ్చిగా మనం అందరం కూడా క్రైస్తవులమైన సమాజానికి మనం అందరం కూడా వేషధాల్లో చూపించుకుంటాం. కానీ నిజంగా మన హృదయాన్ని మాత్రం పవిత్రంగా మార్చుకుని దేవుడికి చూపించుకుందాం అనుకునే తపన మనలో ఎవరికి ఉండదు. మన జీవితాల్లోనూ చచ్చిపోతే ఏంటి పరిస్థితి ఆలోచిస్తున్నారు అసలుకే మీరు? రేపొద్దునికి బియ్యం లేవంటే రేపు బియ్యం లేదు ఏంటి పరిస్థితి అని ఆలోచించేస్తాం మనం. దేవుడు అడిగేది తెలుసా? రేపే నీ ప్రాణం పోతే ఏమవుతుంది? ధనవంతుడిని అదే అడిగాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమనగానే ఏమని చెప్పాడు? ఒరే వెర్రివాడా అని అడిగాడు. పిచ్చోడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది, ఏం చేస్తావు అని అడిగాడు. ఏంటి పరిస్థితి? ఈరోజు అదే పరిస్థితి నీ దగ్గరకు వచ్చి నిలబడ్డది. ఈరోజు ప్రాణం పోతే పరలోకం వెళ్ళగలమా మనం? వాక్యంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా మనకు తెలియదు. క్రీస్తుని ఎలా వెంబడించాలో తెలియదు. నిత్య జీవం ప్రయత్నించాలంటే ఏం చంపుకోవాలో మనకి తెలియదు. ఇవేమీ తెలియకుండా పరలోకం రావాలనుకుని ఇలా గడిపేస్తే వస్తుందా మనకి? నిజాయితీగా ఆలోచించండి. దేవుడు చూస్తాడు. మన జీవితంలో మనం ఎవరైతే శ్రమలు తగ్గట్టుగా క్రీస్తు నిమిత్తం ఎన్ని కష్టాలు వచ్చినా వేటినైనా పక్కన పెట్టుకుని క్రీస్తు గురించి ఎవరైతే తృణప్రాయంగా వారి ప్రాణాలు సహితం ఇవ్వాలనుకుంటారో అలాంటి వాడికి నిత్యజీవం దక్కుతుంది. కనుకే ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు వారి ఒంటి మీద కొరడ దెబ్బలు పడిన ఆనందించారు. వాళ్ళ రాడితో కొడుతున్న ఆనందించారు. వాళ్ళకున్న సమస్తము పోగొట్టుకున్న ఆనందించారు. వాళ్ళకి ఏమి లేకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి సొంత వారే వారిని నిందించి అవమానించినప్పుడు వాళ్ళు ఆనందించారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? మాకు పరలోకంలో యుగాలు బ్రతికే బ్రతుకుంది అనుకునేటువంటి గ్యారంటీ ఉంది. కనుకే చనిపోతే క్రీస్తు గురించి అని చెప్తూ వాళ్ళు ఏమన్నారు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నారు. మనమైతే చావైతే లాభం అనగలమా? చావైతే లాభం అనగలమా? చావైతే లాభం అని ఎందుకన్నాడు తెలుసా? బ్రతుకుతే క్రీస్తు గురించి బ్రతుకుతాను. చనిపోతే లాభం అని ఎందుకన్నాడు తెలుసా? చనిపోతే నేను పరలోకం పోతాను. మనం అనగలమా మాట? ధైర్యం లేదు మన దగ్గర. ఎందుకంటే బ్రతుకులు లేవు కాబట్టి మన దగ్గర. ఇలాంటి బోధలు పెట్టడానికి గల కారణం, ఇలాంటి మీటింగ్స్ పెట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి ఏదో వచ్చినటువంటి రెక్కల కష్టం ద్వారా మీ అందరి దగ్గర పేరు పొందేద్దాం అనుకునే కాదు.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి సంవత్సరం వాళ్ళు ఎన్ని అవమానాలు పడతారో నాకు తెలుసు, ఎన్ని నిందలు మోస్తారో నాకు తెలుసు. ఎందుకంటే మీ ప్రాంతానికి నేను గత 2 సంవత్సరాల నుంచి వస్తూ చూస్తున్నాను ఇవన్నీ. ప్రతి ఒక్కరి చేత వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటుంటారు. ఎన్ని పడినా ఈ కార్యక్రమం మాత్రం మానకూడదు అనుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకు ముందు లోపల ఏదో తపన ఉంది. ఏ తపన తెలుసా? మీ దగ్గర పేరు సంపాదించుకోవాలను, వచ్చినటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ దాంతో ఏదో డబ్బులు సంపాదించుకోవాలని, కోటలు కట్టుకోవాలని కాదు. వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? మాకు తెలిసింది సత్యం, మీలో ఎవరికన్నా తెలిస్తే ఒక ఆత్మని రక్షింపబడుతుంది అనుకునే తపన అంతే వాళ్ళకి. మీ దగ్గర నుంచి ఆశించేం కాదు వాళ్ళు. దీన్ని పెట్టినందుకు వాళ్ళకి అవమానాలు, నిందలు తప్ప ఏముండవు. దీని ద్వారా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసి ఆ పరిస్థితులన్నింటినీ కూడా. వాళ్ళ ఆలోచన విధానం అంత ఏంటో తెలుసా? మా గ్రామానికి సత్యం తెలియాలనుకుని, సత్యం తెలియాలని. సత్యం అంటే ఏంటండి? మేము తెలుసుకుంది వాక్యం ఏదంటే 12 గోత్రాల గురించి అడిగితేనే సమాధానం చెప్పలేకపోతున్నారు మీరు. నిత్య జీవం అనేది ఎప్పుడు వాగ్దానం ఇవ్వబడదంటే దాని గురించి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకు ఈ విషయం చెప్తుందని తెలిసి ఎవరినో విమర్శించాలనుకుని, ఎవరిని ఏమనాలని కాదు, మన బ్రతుకులను మనం పరీక్షించుకోవాలి. మనం ఇలాంటి సభలు పెట్టేది ఎందుకో తెలుసా? మన బ్రతుకులేటో మన గురించి ఒకసారి మన జీవితాన్ని మనకు చూపించడానికి దేవుడు పరిశుద్ధాత్ముడిని నియమించి మనతో అందరితో కూడా మాట్లాడుతుంటాడు. మన పాప బ్రతుకు మనలో ఉన్న లోకాన్ని ఒప్పింపజేస్తుంటాడు. నీ జీవితం ఇదిరా అని చూపిస్తాడు. ఇదిరా అని చూపించినప్పుడు మార్చుకుని దేవుడు వేసిన అడుగుల జాడగల్లోనే మనమందరం వేసి వెళ్ళి నిత్య జీవాన్ని పొందే వ్యక్తులుగా మనమందరం ఉండాలి. మనం యవనస్తులుగా ఉంటున్నారు, వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉన్నాయి, కుటుంబాలు. వాళ్ళు ఎందుకు పని చేయాలి చెప్పండి? వాళ్ళకి ఎందుకు పని చేయాలి చెప్పండి? ఇందులో బోళ్ళు మంది ఎన్నో ఇబ్బందులు ఉంటుంటే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే పాటలు ఇవ్వాలని అలిగి వాళ్ళు ఉంటారు, మమ్మల్ని పట్టించుకోలేదని అలిగి వాళ్ళు ఉంటారు, సరిగా భోజనాల్లో అయినా వడ్డించకపోతే అలిగి వాళ్ళు ఉంటారు, ఎవరినైనా సరిగా పిలిపించిన తర్వాత తను సరిగా పిలకపోతే వాళ్ళతో ఇబ్బందులు వస్తామనంటే, ఇన్ని పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత కూడా వాక్యం వినిపిస్తున్నారంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఏదో తెలిసింది, దేవుని ప్రేమ, అది మీకు తెలియాలని కోరుకుంటున్నారు అంతే. అంతే తప్ప వేరేది ఆశించి మాత్రం కాదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మనలో ఒకరికి ఎవరికైనా ఖచ్చితంగా హృదయం నొచ్చుకుని, నాలో ఉంటున్నటువంటి ఈ దుర్మార్గమైన లోకం చావాలి, నేను క్రీస్తు గురించి బ్రతికి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనే తపన పుట్టాలనుకునే ఈ బోధలు చేయించడానికి ఇలాంటి సభలు ఎంత ఖర్చు అయినా పెట్టించుకుని, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా పడదామనుకునే తపనతో వారు ఉన్నారు. మీరు చేయవలసిందేమీ కాదు, మీరు రెక్కల కష్టం ఇవ్వాల్సిన పని లేదు. మీరు చేయవలసినటువంటి పని ఒకే ఒకటే, ఇక్కడ కూర్చుని శ్రద్ధగా మాటలు విని, ఆ మాటలు వింటున్నప్పుడు నా బ్రతికేటో నాకు అర్థమైతే, ప్రభువా నేను ఈ దుర్మార్గంగా బ్రతికాను ప్రభువా, నీకు వ్యతిరేకంగాను. ఎప్పటి వరకు క్రైస్తవుని సమాజానికి బైబిల్ పట్టుకుని ముసుగు వేసుకుని నా డ్రెస్ తోటో నేను వెళ్ళేటువంటి ఆ భక్తితోట నేనేదో సమాజానికి మేకప్ చేశాను, కానీ నిజానికి నా జీవితం, నా ఇంటర్నల్గా నా మనసుకు తెలిసి ప్రభువా నేను ఎంత రోత జీవితం బ్రతుకుతున్నానో అనుకుని నువ్వు ఒప్పుకుని దేవుడి దగ్గర నిలబడగలిగితే చాలు. అదొక్కటే కోరుకుంటున్నారండి, అదొక్కటే కోరుకుంటున్నారు. అది ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? అలాగ ఉండడానికి అమ్మా, అది ఇవ్వడానికి ఇష్టమేనా మీకు? మేము బ్రతుకుతామయ్యా, దేవుడి గురించి బ్రతుకుతాము, నిజాయితీగా బ్రతుకుతాము. నిజమే, మా జీవితాలు ఇప్పటి వరకు శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చంపుకోకుండానే బ్రతుకుతున్నాం. భక్తులు బ్రతుకుతున్న బ్రతుకు మేము వింటున్నాం, వాళ్ళు అలా బ్రతికారన్నారే కానీ నిజానికి క్రైస్తవులు అందరూ అలాగ ఉండాలి, కానీ మేము అలా లేము అన్న విషయం మీకు అర్థమైంది లేదా? ఇప్పుడు అర్థమైంది కనుక క్రీస్తు వచ్చే సమయానికి మనం ఎత్తబడాలంటే, నిత్య జీవం కావాలంటే మేము ఈ లోకపు సంబంధమైనవన్నీ చంపుకుని క్రీస్తు గురించి యథార్థంగా బ్రతుకుతాం. ఎందుకంటే ఎంత కష్టమైనా మా గ్రామంలో ఉంటున్నటువంటి పిల్లలు మమ్మల్ని ప్రేమించి పెట్టారు కనుక వచ్చినటువంటి బోధకులు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలో మా జీవితం ఏంటో మాకు తెలియజేసే, మేము క్రీస్తులో మారి క్రీస్తు గురించి యథార్థంగా, నిజాయితీగా నిలబడదాం అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా మీరు ఉన్న స్థలాల్లోనే లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే మాకు నిత్య జీవం కావాలి, మా బ్రతుకులేటో దేవుడు నేరుగా మా బ్రతుకులతో మాట్లాడుకున్నాడు, మాకు నిత్య జీవం కావాలి అనుకున్నారు, అలాంటి వారు ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడండి. లేదండి మా జీవితం మాకు ఏమి దేవుడు తెలియజేయలేదు, మా బ్రతుకులు బాగున్నాయండి, మేము ఎలా ఉన్నా మాకు పర్వాలేదంటే మీరు ఉన్న ప్లేస్లోనే కూర్చుని ఉండండి. కానీ నిత్య జీవం కావాలనుకునే వాళ్ళు మాత్రం నిజాయితీగా, యథార్థంగా లేచి నిలబడి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ హృదయంలో పదులుపరుచుకుని నిత్య జీవం కావాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా, కానీ నాలో నేత్రాశ చావలేదు, నాలో జీవడంబం చావలేదు, నాలో శరీరాశ చావలేదు, లోకం నాలో చావలేదు ప్రభువా. శోధన సహించాలనుకున్నటువంటి విధానం నాకు ఇప్పటి వరకు తెలియలేదు. నాకు వచ్చిన కష్టాలు పోవాలనే కోరుకున్నాను తప్ప నాకు వచ్చిన కష్టాలు క్రీస్తు నిమిత్తం అయితే వాటిని భరించగలిగే శక్తి ఇమ్మని నేను అడగలేకపోయిన ప్రభువా.
ఇదిగో నా పాపపు జీవితం ఏంటో నాకు తెలుసు ప్రభా. క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నేను పేరు చెప్పుకుంటున్నాను తప్ప నిజానికి నా బూతు నేను మానుకోలేదు, నా అబద్ధాలు నేను మానుకోలేదు. నా బ్రతికేటో నాకు తెలుసు, నేను రహస్యంగా ఎలా బ్రతుకుతున్నానో, నా దుర్మార్గమైన బ్రతికేటో నాకు తెలుసు, నా రోత జీవితం ఏంటో నాకు తెలుసు ప్రభా. నా బ్రతుకుని కాపాడండి ప్రభు అని కొన్ని హృదయపూర్వకంగా అడగండి. ఎందుకని అడిగితే ఇలాంటి బోధల్లో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయాలు ఎలాగున్నాయో పరీక్షిస్తా ఉంటుంటాడో. ఒకవేళ నీ హృదయం పశ్చాత్తాపాన్ని కోరుకున్నదైతే ఈ రాత్రే దేవుడు నీకు రక్షణ ఇచ్చి నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా కావాలి, మాకు రక్షణ కావాలి, నిత్య జీవాన్ని మేము సంపాదించుకోవాలి, పరలోకం మాకు కావాలి అని అనుకుంటే ఈ బోధ నీకు అర్థమైతే కళ్ళు మూసుకుని ఒకటే అడుగు, ప్రభా నేను పాపిని దుర్మార్గంగా బ్రతుకుతున్నాను, పరిశుద్ధంగా బ్రతకడానికి నిశ్చయించుకుంటున్నాను ప్రభా. ఈ సభలో దేవుడు నాతోటే మీరే నేరుగా మాట్లాడారని నేను అనుకుంటున్నాను ప్రభా. నా బ్రతుకుని మార్చండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను మందిరానికి వెళుతున్నాను కానీ, ప్రతి వారం వెళ్తున్నాను కానీ నా బ్రతుకుని మార్చుకోలేకపోతున్నాను ప్రభా. బైబిల్లో నేను ఎంతవరకు చదువుతున్నానో స్థాయి ఏంటో నాకు అర్థమైంది ప్రభా. నాలో ఉంటున్నటువంటి జీవడంబాన్ని చంపుకోకుండా గొప్పగా బ్రతుకుతున్నాను ప్రభా. నాలో ఉన్నటువంటి అహాన్ని చంపుకోలేకపోతున్నాను ప్రభా అనుకుని దేవుడితో మాట్లాడి చెబుతున్నాను. మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, మీకుంటున్నటువంటి సోమర్థనం కానీ, లేదంటే మీకున్న గర్వంతో కానీ దేవునితో హృదయపూర్వకంగా మాట్లాడకపోతే చెబుతున్నాను, మీ హృదయాలు దేవుడు కఠినపరిచాడా, మళ్ళీ మార్పులు ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవకాశం అస్తమాలకి రావు. దేవుడు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకుని ఎవరైతే క్రీస్తు గురించి ప్రాణాలైన తృణప్రాయంగా ఇవ్వాలనుకుంటారో అలాంటి ప్రతి ఒక్కరు కూడా హృదయంలో ఉన్నటువంటి మీ బాధ ఏదైతే ఆవేదన ఉందో, ప్రభా నీ గురించి బ్రతకలేకపోయాను, నీ గురించి ఏ శ్రమైనా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుని ఒక్క మాట నోటితో చెప్పండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు దయచేసి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకోండి. ఎందుకంటే యథార్థంగా ఒప్పుకుంటున్నటువంటి ఈ మాటలు నీ దగ్గర ఉంటున్న పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ చూస్తున్నాడు. నా కూతురు నా కొడుకుతో ఇంతవరకు నేను మాట్లాడుకున్నాను కదా, వాడి హృదయం ఏమైనా చలించిందా, వాడి హృదయంలో ఏదైనా బాధ ఉందా నా గురించి, నేను ఎంతగా వాడి గురించి తాపత్రయపడి నా కొడుకునే చంపుకున్నాను కదా, చంపుకున్నటువంటి నా కొడుకు గురించి ఏమైనా వీళ్ళ బాధ ఉందా అనుకుని నివ్వైపోయి చూస్తున్నాడు ఆయన. ఒకవేళ నీకు అది అర్థమైతే హృదయపూర్వకంగా ప్రభువా నేను పాపిని ప్రభువా, నీ కుమారుడు రక్తంలో కడిగినా కూడా వేషధారంతోనే నేను బ్రతుకుతున్నాను ప్రభువా. నేను ఒకవేళ చనిపోతే నా బ్రతికేటు నాకు అర్థం కావట్లేదు, నిత్య జీవం కావాలి ప్రభువా, మారాలనుకున్నాను, నిలబడాలనుకున్నా నాకు నిలబడే శక్తి రావడం లేదు ప్రభువా, పాపం చేయకూడదంటూనే చేస్తున్నాను ప్రభా, నాకు ఆ శక్తి దయచేయండి. పాపం చేయకుండా నేను ఉండాలి ప్రభా, శక్తిని నాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సాయం ద్వారా నాకు అనుగ్రహించండి అని ఒక్క మాట దేవుణ్ణి అడగండి. ఎవరో మౌనంగా ఉండొద్దు, ఒక్క నిమిషం అడగండి. ఎందుకంటే నువ్వు నోరారా పిలిచి అడుగుతావు అనుకునే పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తున్నాడు, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన శోధనన్నిటిలో నుంచి కూడా మన శోధనలోని సహించినటువంటి ఆ పరిస్థితిని బట్టి సహాయం చేయడానికి ఉన్నటువంటి క్రీస్తు మన జీవప్రదాత, మన రక్షకుడు ఎదురు చూస్తున్నాడు. నీ నోటంట ఏ మాట వస్తుంది? పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నావా, ఏదో మాట్లాడాలని మాటలు తేలిగ్గా మాట్లాడుతున్నావో, దేవుడు చూస్తున్నాడు నీ పెదవుల ద్వారా వచ్చే మాటలో. నీ హృదయం దేవుడికి దగ్గరగా ఉందో, నీ హృదయం దేవునికి దూరంగా ఉందో, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు కనుక హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ఆయన అడగండి. ఈ రాత్రే ఒకవేళ మన జీవితాలు ముగించిపోతే, ఈ రాత్రే మన జీవితం ముగిసిపోతే నిత్య జీవం సంపాదించుకోగలమన్న ప్రశ్న వేసుకోండి. మనలో ఎవ్వరికి ఆ ధైర్యం లేదు, పరలోకం వెళ్తామనుకునే ధైర్యం. ఒకవేళ చనిపోతే ఏంటి పరిస్థితి? ఇలా వెళ్ళిన వాళ్ళు అలా కనిపించకపోతున్నారు కదా, అలాంటి పరిస్థితుల్లో మనం లేము, ఇంకా సజీవులుగానే మనం బ్రతుకున్నామంటే దానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక తన ప్రేమను బెల్లరపరుస్తున్నాడు. ఎలాగో తెలుసా? నీకు పుట్టక ముందుగానే ఈ అనాదికాల సంకల్పంలో నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించి నువ్వు ఇంకా ఈ భూమి మీద పుట్టగానే నువ్వు చేసిన పాపానికి బలిని ఆయన ప్రారంభించాడు. ఎంత ప్రేమమయుడైనటువంటి దేవుడు నిన్ను అడిగేది నీ ఆస్తుల ఐశ్వర్యాలు కాదు, నీ రెక్కల కష్టం కాదు ఆయన అడిగేది. ఆయన అడిగేది ఒకే ఒకటే, ఎన్నో విషయాలకి నీ హృదయంలో చోటిచ్చావు కదా. ఈ రోజు నిన్ను అడుగుతున్నాను హృదయపూర్వకంగానే. దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నీ హృదయంలో చోటు అడుగుతున్నాడు ఆయన. నీ హృదయంలో చోటు అడుగుతున్నాడు ఆయన. నీ హృదయంలో నిజంగా నిజాయితీగా చోటు ఇవ్వగలిగితే, పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన ప్రకారంగా నీ పాపాన్ని ఒప్పుకుని నిలబడగలిగితే, దేవుడు నేరుగానే హృదయంతో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ బ్రతుకులో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి దేవుడి గురించి యథార్థంగా నిలబడతాననుకున్నటువంటి ఒక పౌరుష రోషం కలిగినటువంటి జీవితంతో కసితో నిలబడు క్రీస్తు గురించి. ఎందుకో తెలుసా? క్రీస్తు నీ గురించి రాబోతున్నాడు. వచ్చేటువంటి క్రీస్తుకు నువ్వు పాపిలా కనబడితే, నీ బ్రతుకుని చూసి అతను ఛేదరించుకొని కానీ ఒకవేళ విడిచిపెడితే నువ్వు ఆరిని అగ్నికి ఆహుతైపోతా. విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇలాంటి సభల్లో మన హృదయానికి ఈ మాటలు తాగుతున్నాయంటే దేవుడు ఎంతమందిలో నిన్నే ప్రేమించాడని గుర్తుపెట్టుకో.
దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక నిన్ను హెచ్చరించుతూ చెబుతున్నాడు. నువ్వు మారితే నిన్ను ప్రేమిద్దాం అనుకుని తండ్రి శిక్షించిన రీతిగానే దేవుడు కఠినంగా నీతో మాట్లాడి ఈ రాత్రి నీది ఒక హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏటో ఉందో నీకు చూపించాడు కనుక నీ పాప బ్రతికేటో నీకు తెలుసు. దాన్ని ఒకసారి విడిచిపెట్టడానికి ప్రభువా నాది పాప బ్రతుకు ప్రభువా, శరీరాశ జీవడంబాన్ని నేత్రాశని చంపుకోలేకపోయిన ప్రభువా దయచేసి నా ఈ బ్రతుకుని నిలబెట్టు ప్రభువా, ఎందుకంటే చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నీ కుమారుడు వస్తే నా జీవితం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు ప్రభువా. ఒకవేళ ఇదే క్షణాన్ని వస్తే ఎంతమంది పరలోకం వెళ్తామో మీకు తెలుసు ఆ విషయం, ఎంతమంది పరలోకానికి ఎత్తపడతామో తెలుసు మీకు ఈ విషయం, నేను వెళ్తానో లేదన్న విషయాలు మీ హృదయానికే తెలుసు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ పరలోకానికి వెళ్ళకపోతే పరిస్థితి ఏంటండి? ఆరిని అగ్నికి ఆహుతి అయిపోవడమేనా? యుగయుగాల గుండెలు బాదుకుని ఏడుస్తామా పాపం వలన? మనం చేసిన పాపాలకి నరకానికి వెళ్ళిపోకూడదనే పరలోకమందున్నటువంటి దేవుని కుమారుడు మరణించాడు మన గురించి. అని కొరడ దెబ్బలు తినడానికి గల కారణం ఏంటి తెలుసా? నీకు రక్షణ ఇవ్వాలనుకునే, ఆయన చనిపోవడానికి గల కారణం నీకు రక్షణ ఇవ్వాలనుకునే. నీ దేహాన్ని ఎలా నలగొట్టుకోవాలో నీకు తెలియదు కనుక శరీరాశ నేత్రాశ జీవడమ్మని చంపుకోవడానికి తన దేహంలోనికి అవన్నిటిని చంపి నీ గురించి రక్షణ ఇవ్వడానికి ఆయన సిలువ మీద మరణించాడు. నీకు నిజంగా అర్థమైతే, ఇది హృదయానికి అర్థమైతే హృదయపూర్వకంగా దేవుని అడుగు ఒక మాట, ప్రవ్వా యథార్థంగా బ్రతుకుతాను ప్రవ్వా, ఇప్పటి వరకు గడిపేసాను ఇన్ని రోజులను, నిజాయితీగా అడుగుతున్నాను ప్రవ్వా, నీ గురించి నేను బ్రతుకుతాను తండ్రి, నా హృదయాన్ని నిలబెట్టండి ప్రవ్వా, బలపరచండి, మీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించి పాపంలో పడకుండా నన్ను కాపాడండి ప్రభుని ఒక్క మాట నోరు తెరిచి అడగండి. అడిగితే ఖచ్చితంగా దేవుడు మీకు రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిత్య జీవం అనే వాగ్దానం నిజంగా నువ్వు పొందుకుంటే చెబుతున్నాను ఈ రాత్రి, నీ శరీరాశ జీవడంబాన్ని నేత్రాశని ఖచ్చితంగా చంపుకునే శక్తి నీ దగ్గరికి వస్తుంది. అవి కావాలి అంటే, ఆ శక్తి కావాలంటే నువ్వు పశ్చాత్తాపంతో దేవుడి గురించి యథార్థంగా బ్రతుకుతానని ఆయన దగ్గర ఒక్క మాట నువ్వు సెలవివ్వు, ఒక్క మాట ఒప్పుకో, ఆయన ఖచ్చితంగా నీకు తట్టుకునేటువంటి శక్తినిచ్చి నిత్య జీవానికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరు మౌనంగా ఉండొద్దు, దయచేసి ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా అడగండి దేవుణ్ణి. పరిశుద్ధుడ పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం దేవా. మీ పిల్లలతో ఇప్పటి వరకు విస్తరింపజేస్తంటే నాన్న, మీ పిల్లలకి లోతైన సందర్భాలు తండ్రి, నిత్య జీవం గురించి మేము ఎలాంటి ప్రయాసపడాలో, భక్తులు ఎలా బ్రతికారో, అలా బ్రతుకుతున్న వారికి శక్తి ఎలాగొచ్చిందో, మేము బ్రతకాలంటే మాకు శక్తి ఎలా వస్తుందో, ఈ విషయాలన్నింటి మీద నీ లేఖనాల ద్వారా మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీ పిల్లలతో నేరుగా వాళ్ళ హృదయానికి అత్తుకునేటట్లుగా మాట్లాడుకున్న ప్రభా. ఎంతమంది అయితే హృదయపూర్వకంగా తండ్రి వాళ్ళ జీవితాలు మార్చుకో దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో ప్రభా, వారందరినీ దీవించండి ప్రభా, వారి పరిచర్య విస్తరింపజేయండి. మరింత గొప్పగా సంఘానికి తండ్రి వాక్యాన్ని బోధిస్తూ రానున్నటువంటి మీ కుమారుని ఎదుర్కొనేటువంటి సంఘంగా వారి సంఘాన్ని నిలబెట్టుకునే స్థితిగతులను దయచేయండి. మీ పరిశుద్ధాత్మ వాక్య వివేకాన్ని వారికి మరింతగా దయచేస్తండి నాన్న, వారిని నిలబెట్టండి ప్రభా.
చక్కటి సంగీతాన్ని అందించినటువంటి నన్ను ఆర్కెస్ట్రా వాళ్ళు, క్వైర్ టీం వాళ్ళని దీవించండి. మరింత గొప్పగా నీలో వాడబడ్డానికి, రానున్న రోజుల్లో చక్కగా వాళ్ళు నిలబడ్డానికి కృపను అనుగ్రహించండి. చక్కటి వాతావరణంలో తగినటువంటి సౌండ్ని వినిపించినటువంటి వారి బిడ్డల్ని, వారి వ్యాపారాలని తండ్రి నన్ను మరింత ఉన్నతంగా నిలబెడుతూ మీ యొక్క నామం నిమిత్తం వారందరూ బ్రతకడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకున్నాను. మీ చిత్తమే తండ్రి నాన్న మా అందరి పక్షాన్ని జరిగించమని మమ్మల్ని మరుగుపరిచి మీరే మహిం పొందుకోండి. ఇప్పటి వరకు నా యందుండి మీ ఆత్మచేత మాట్లాడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు. మానవ జీవితంలో నిత్య రాజ్యాన్ని సంపాదించుకున్నట్టుకు కావలసిన